అసలు మత్తు మాఫియా ఎందుకు రెచ్చిపోతోంది? గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి? దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా ఉన్న ఈ అంశంపై 10 టీవీ రచ్చబండ చేపట్టింది. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు మాజీ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవర్ధన్ గారు, అలాగే రిటైర్డ్ ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్ చంద్రవర్ధన్ గారు, మనం చూస్తున్నాం గతంలో ఎక్కడైనా డ్రగ్స్ దొరికితే, గంజాయి దొరికితే చాలా ఎక్కడో జరిగేది, కొంత విచిత్రంగా మనం ఆ వార్తను చూసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే తరహా వార్తలు, ఆ వార్తలేని రోజు ఉండటం లేదు 2 తెలుగు రాష్ట్రాల్లో దినపత్రికలు మనం చూసేటప్పుడు. అసలు ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది? అప్పటికి ఇప్పటికీ ఈ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇది ఇంత విచ్చలవిడిగా ఈ విధంగా విస్తరించడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? సతీష్ గారు, మీరు కరెక్ట్ గా చెప్పారు. విచ్చలవిడిగా ఇవాళ మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా గాంజాయి అందుబాటులో ఉంది తెలుగు రాష్ట్రాలు. అంటే దానికి నిదర్శనం ఏంటంటే, ఒకటి, వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ లాగా అయిపోయింది. ఇది ఒక పెద్ద పరిపాటిగా మారిపోయింది. ఇది కేవలం ఒక గ్లామర్ ఇండస్ట్రీకే పరిమితం కాలేదు, ఇది అన్ని వర్గాల్లో కూడా వ్యాపించిన విషయం. డ్రగ్ మినేస్ అండ్ డ్రగ్ కన్సంప్షన్ అవన్నీ చాలా తారాస్థాయికి చేరినట్లు మనకు అనిపిస్తుంది. ప్రధాన కారణం ఏమిటంటే, మనకు ద హోల్ వరల్డ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ అండి. ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతానికి మనం లేదు, ఇప్పుడు అందరూ కూడా ఆర్ ఇంటర్ కనెక్టెడ్. సో కాబట్టి మాదక ద్రవ్యాలు సులభ రీతిలో మనకు అందించడం జరుగుతుంది, లభ్యమవుతుంది డార్క్ నెట్ ద్వారా, లేకపోతే కొరియర్ ద్వారా. మరి అదే విధంగా ఈ మాదక ద్రవ్యాల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చాలా చాటుచక్యంగా గతంలో వాళ్ళకి అనేకమైన సుదీర్ఘమైన అనుభవంతో వాళ్ళ స్థావరాలను మారుస్తూ, వాళ్ళ ప్రక్రియని మారుస్తూ, వాళ్ళు అవలంబించే విధానాన్ని వినూత్న తరహాలు కూడా తీసుకుంటూ వెళ్తున్నారు. కేవలం ఒక ప్రాంతం నుంచి మరి ఇంకో ప్రాంతం నుంచి ఎప్పుడు కూడా వాళ్ళు మారుస్తూ వచ్చారు. మరి గాంజాయి గురించి చెప్పకనక్కర్లేదు. మనకు ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ సులువైన వాతావరణం ఉంది. ఈ గాంజాయిని ఒక ఇంటర్ క్రాప్ లాగా కూడా వాళ్ళు దాన్ని పెంచటం, ఆ తర్వాత విక్రయాలు చేయటం అని కూడా జరుగుతుంది. తెలంగాణలో కూడా 2-3 జిల్లాల్లో ఉంది. ముఖ్యంగా మనకి ఆదిలాబాదు, అదే విధంగా వరంగల్, మహబూబ్ నగర్ కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అదే విధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉమ్మడిగా వాళ్ళందరూ కూడా దాడులు చేసినా కూడా ఇది ఎక్కువ వ్యాపించడానికి మన కారణం ఏంటంటే, డిమాండ్ గణనీయంగా పెరిగిందన్నారు. ఇవాళ కాస్త పెట్టుబడితో తగు జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకు దాంట్లో వచ్చే ప్రాఫిట్స్ 1000% ఎక్కువగా ఉందనే విషయం మనకు తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఇరు రాష్ట్రాలు కూడా ఒక ఉపాదం పెట్టడం ఇది మంచి శుభపరిణామం. గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం చేసింది. వాళ్ళు అవలంబించే విధానాన్ని ప్రజలంతా కూడా గతంలో క్లీన్ చిట్ ఇవ్వటం ద్వారా కొద్ది మేరకు వరకు ఆ కేసు దాన్ని నీరుగార్చడం జరిగింది. ఇప్పుడు సమన్వయం ఆసనమైంది. ఎందుకంటే దేశం అంతటా కూడా హై ప్రొఫైల్ కేసెస్ కూడా మనకు డ్రగ్ కేసెస్ అన్ని కూడా వెలుగులో రావటం ద్వారా ప్రభుత్వాల మీద, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద ఎక్కువ ఒత్తిడి రావటం అది సహజమే. కాబట్టి ఏదైనప్పటికీ దీంట్లో ఒక ప్రెస్టీజ్ కు పోకుండా ఈ ఇరు రాష్ట్రాలు కూడా చిత్తశుద్ధితో, పూర్తి ఏకాగ్రతతో పనిచేసి పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే తప్ప మనం ఎలాంటి దీన్ని అంత సత్ఫలితాలు రావు. ఏదో అలంకారప్రాయంగా తూతూ మాత్రంగా ఇలాంటి దర్యాప్తుని కొనసాగించడం ద్వారా ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఈ డ్రగ్ యొక్క మూలాల్లో వెళ్ళాలి. ఇది విస్తృతంగా వ్యాపించి అన్ని వర్గాలను కూడా ప్రభావితం చేసే విధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉమ్మడిగా అదే మన సెంట్రల్ నార్కాటిక్ బ్యూరోతో వాళ్ళతో సమన్వయపరిచి ఆధునికమైన ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేస్తే తప్ప, షేరింగ్ ఉంటే తప్ప దీన్ని అరకట్టలేము. కాబట్టి ఇది కేవలం ఒక రాష్ట్రం చేసే కార్యక్రమం కాదు. చాలా వ్యూహాత్మకంగా సమన్వయంతో అన్ని శాఖలను సమన్వయపరిచి కేంద్ర రాష్ట్ర సర్కారు, మరి అదే విధంగా ఇంటర్స్టేట్ ఇరు రాష్ట్రాలు కూడా కలిసి కూడా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా ప్రచారం కూడా ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం గతంలో కూడా చేపట్టారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి ప్రచారం కనబడట్లేదు. కాబట్టి దీన్ని కూడా పెద్ద స్థాయిలో, సూక్ష్మ స్థాయిలో కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా. రైట్ లక్ష్మీనారాయణ గారు, మనం చూస్తాం చంద్రవర్ధన్ గారు ఏం మాట్లాడారో.
అంటే డిమాండ్ పెరిగింది కాబట్టి అవైలబిలిటీ పెరిగిందని, అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే అవైలబిలిటీ ఎక్కువైంది కాబట్టి డిమాండ్ పెరిగిందా, లేదంటే డిమాండ్ పెరిగింది కాబట్టి అవైలబిలిటీ పెరిగిందా? సతీష్ గారు నమస్కారం, చంద్రవదన్ గారికి కూడా నమస్కారాలు. నమస్కారం. ముఖ్యంగా చంద్రవదన్ గారు చెప్పినట్టు భారతదేశం చూసుకుంటే ఇప్పుడు 65% యువతరం ఉంది భారతదేశంలో, త్వరలో అది 75% కాబోతుంది. సర్వసాధారణంగా మీరు ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా కూడా డ్రగ్స్ ఏ దేశంలో అయితే యువతరం ఎక్కువగా ఉందో ఆ దేశంలో ఎక్కువ దాని డిమాండ్ పెరుగుతుంది. ఆ తర్వాత మీరు అన్నట్టు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ఏదైతే వివాదాలు జరుగుతున్నాయో, ముఖ్యంగా మీరు చూస్తే ప్రపంచంలోని 80% హెరాయిన్ ఏదైతే ఉందో, ఓపియం ఏదైతే ఉందో అదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ లో పండించడం జరుగుతుంది. సో ఆఫ్ఘనిస్తాన్ ఎకానమీ వచ్చేసి టోటల్ గా డ్రగ్స్ మీద ఆధారపడింది. సో వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఇప్పుడు పంప్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఎకానమీ దాని మీద ఆధారపడింది తాలిబాన్. అందుకనే మీరు మొన్న చూస్తే ముంద్రా పోర్ట్ లో 3000 కేజీల హెరాయిన్ ఏదైతే వచ్చిందో అది ఇరాన్ హార్బర్ నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం జనవరి నుంచి మీరు కనుక కొద్దిగా అనలైజ్ చేస్తే మేజర్ కేసెస్ ఏవైతే జరిగాయో ఢిల్లీ కానీ, చెన్నై కానీ, కేరళ కోస్ట్ లో కానీ, ఇవన్నీ కూడా పెద్ద మొత్తాలలో ప్రధానంగా హెరాయిన్ అన్నది ఇది ఎక్కువగా దొరకడం జరిగింది. ఢిల్లీలో 250 కిలోలు దొరికింది. సో ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఇంటర్నేషనల్ లో కూడా తర్వాత మీరు చూడొచ్చు, తాలిబాన్ పాకిస్తాన్ సపోర్ట్ తో ఏర్పడిన ప్రభుత్వం. పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశాన్ని ఎలా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుంటది. దీనిలో ముఖ్యంగా 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి టెర్రరిజం, మనం చూస్తున్నాం కశ్మీర్ లో కూడా ఇన్సిడెంట్స్ పెరిగాయి ఈ మధ్యలో. రెండవది వచ్చేసి ఇల్లీగల్ ట్రేడ్, ఈ ఆర్మ్స్ పంపించడం అంటే త్రూ టెర్రరిజం. రెండవ ప్రధానమైనది వచ్చేసి డ్రగ్స్. మూడవది వచ్చేసి ఫేక్ కరెన్సీ. ఈ మూడిటి ద్వారా భారతదేశ మూలాలను వాళ్ళు నష్టం చేయడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన ఏవైతే మార్పులు ఉన్నాయో అవి భారతదేశం మీద, ఈ దేశంలో డ్రగ్స్ అవైలబిలిటీ మీద కూడా చాలా ప్రభావం చూపబోతున్నాయి. వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. కాబట్టి మన కోస్ట్ గార్డ్ కానీ, పోలీస్ సంస్థలు కానీ, యాక్చువల్ గా మీరు చూస్తే భారతదేశంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఏదైతే ఉందో అది నోడల్ ఏజెన్సీ, ఇందాక చంద్రవదన్ గారు చెప్పారు. దానితో పాటు స్టేట్ పోలీస్ కూడా ఉంటుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఒకసారి స్టాటిస్టిక్స్ లోకి వెళితే మనం భారతదేశంలో 2019వ సంవత్సరంలో 77,373 కేసులు నార్కోటిక్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద చేయడం జరిగింది. దానిలో 385 కేసులు మాత్రమే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు చేశారు. అంటే ఆల్మోస్ట్ 77,000 కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్థానిక పోలీసులు, తర్వాత వచ్చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వీళ్ళు కలిసి చేసిన కేసులు 77,000. అదే మనం ఇప్పుడు చూసుకుంటే స్టేట్ వైజ్ గా చూసుకుంటే అన్నిటికన్నా టాప్ లో మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత కేరళ. ఈ విధంగా ఉంటే మనం ఆంధ్రప్రదేశ్ ఐ థింక్ 16వ ర్యాంక్ లో ఉంది, తెలంగాణ 20th ర్యాంక్ లో ఉంది, అంటే డ్రగ్స్ కేసెస్ మీరు చూసుకుంటే. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు లేటెస్ట్ గా చూస్తున్నది ఏంటంటే మన్య ప్రాంతం నుంచి గాంజాయి అన్నది చాలా పెద్ద మొత్తంలో దేశంలో అన్ని చోట్ల కూడా ఇక్కడ నుంచి సప్లై అవుతుంది అన్నది ఒకటి మనం పేపర్ లో చూస్తున్నాం. ఇది ముఖ్యంగా ఏఓబి ఏరియా అంటాం, ఆంధ్ర ఒరిస్సా బార్డర్. తర్వాత ఇందాక చంద్రవదన్ గారు అన్నట్టు ఆదిలాబాదు, వరంగల్, ఈ ప్రాంతంలో ఇంతకు ముందు నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో పోలీస్ అంత ఫ్రీగా మూవ్మెంట్ ఉండదు. వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. దీన్ని అదునుగా తీసుకొని చాలా మంది ఏం చేసుకుంటారంటే ఆ ప్రాంతాలలో ఇవి పండించడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తే రిమోట్ సెన్సింగ్ అన్నది మనకు కొత్తగా వచ్చింది. ఇప్పుడు రిమోట్ సెన్సింగ్ వాడి మనం ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయన్న కూడా మనం స్పష్టంగా చూస్తాం. ఆ విధంగా మనం రిమోట్ సెన్సింగ్ ద్వారా దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో ఇది పండుతుంది అన్నది కూడా చూడాల్సిన అవసరం చాలా ఉంది. అక్కడ ఆ పంటను టోటల్ గా మనం డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే ఈ డ్రగ్స్ అన్నవి సడన్ గా స్టార్ట్ అవ్వదు. ఒక స్టడీలో ఏం తేలిందంటే ఎవరైతే తాగుడుకు అలవాటు పడతారో వాళ్ళు 67% తాగుడుకు అలవాటు పడ్డ వాళ్ళు డ్రగ్స్ దిశగా వెళ్తారు అన్నది ఎస్టాబ్లిష్ అయిన సర్వే. అందువల్ల మనం డైరెక్ట్ గా డ్రగ్స్ ముందు ఫస్ట్ స్టేజ్ వచ్చేసి తాగుడు. సో దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలన్నది కూడా ఆలోచించాలి. సో ఇది కూడా ప్రభుత్వాల మీద ప్రధానమైన ఒక బాధ్యతగా మనం అందరం కూడా ఆలోచించాలి. తర్వాత యువతరం డ్రగ్స్ వైపు ఎందుకు వెళతారన్నది కూడా మనకు కొద్దిగా అనాలిసిస్ చేస్తే అందులో తేలింది ఏంటంటే పియర్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, అంటే వాళ్ళ మిత్రుల్లో ఎవరైనా తాగేవాళ్ళు అటువంటి గ్రూప్ ఫామ్ అవుతే
వాళ్ళు ఏంటంటే నేను కూడా ఈ గ్రూప్ లో కంటిన్యూ అవ్వాలంటే నేను కూడా డ్రగ్ తీసుకోవాలన్నది ఒక కారణం. రెండవది ఏంటంటే ఈ డ్రగ్స్ అన్నవి మంచి అనుభూతి ఇస్తాయి, టు ఫీల్ గుడ్ అంటాం, దీనికోసం కూడా డ్రగ్స్ తీసుకునే ఉంది. తర్వాత చాలా మంది ఒక బెటర్ గా, ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్ ఏదైతే అయిపోయిందో అందులో స్ట్రెస్ చాలా ఎక్కువైపోతుంది. దానివల్ల ఈ ఒత్తిళ్ల నుంచి తక్కువ చేయడానికి కూడా డ్రగ్స్ ఉపయోగపడతాయని ప్రచారం జరుగుతోంది. తర్వాత ఇప్పుడు చూస్తే మీకు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో కూడా డ్రగ్స్ టెస్ట్ జరుగుతుంది. చాలా మంది మెడల్స్ వచ్చిన వాళ్ళు కూడా డోప్ టెస్టింగ్, డ్రగ్ టెస్టింగ్ లో వాళ్ళందరికీ కూడా మెడల్స్ తీసేస్తున్నారు. అంటే టు పర్ఫార్మ్ బెటర్, అంటే ఆ క్షణంలో కనుక నేను ఈ డ్రగ్ తీసుకోగలిగితే నా పర్ఫార్మెన్స్ పెరుగుతుందని ఈ డ్రగ్స్ ఉపయోగం కూడా వాళ్ళు చేస్తున్నారు. తర్వాత ఫైనల్ గా ఎక్స్పెరిమెంట్ చేయడానికి యువతరంలో ఎలా ఉంటుంది, ఏదో కొత్తదనం మేము చూడాలన్న దిశగా కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సో ప్రధానంగా ఈ 5 కారణాలు మీరు తీసుకుంటే యువత డ్రగ్స్ వైపు మళ్ళడానికి ప్రధానమైన కారణాలు. అందువల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ మద్యం తాగుడు అన్నది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ప్రధానంగా యువతరం మీద సినిమాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు సినిమాలు చూస్తే, నేను 2-3 సినిమాలు మొన్న చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ప్రతి 15 కానీ 20 నిమిషాలకు కానీ ఒక లిక్కర్ తో ఉన్న సీన్, ఏదైనా హీరో గాని మిగతా వాళ్ళు గాని అది లేకుండా చూపించే సందర్భాలు చాలా తక్కువైపోయాయి. ఎందుకంటే ఈ సినిమాలలో ఉన్న వాళ్ళు హీరోలు వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఒక సెలబ్రిటీస్ గా చూస్తారు, వాళ్ళను అనుసరించడానికి యువతరం. అందువల్ల సినిమాలలో కూడా ఈ సీన్లు ఏవైతే ఉన్నాయో, ఈ మద్యం కానీ పొగ తాగడం కానీ, చిన్నగా ఏదో ఒక కార్నర్ లో వేస్తారు, పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, కానీ వాళ్ళు చూస్తున్నది ఆ టైటిల్స్ కాదు, వాళ్ళ హీరోలు చూస్తున్నారు. సో ఒక సామాజిక బాధ్యత ఉంది మనందరి మీద. ఈ డ్రగ్స్ అన్నది కేవలం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మీద కాకుండా ఒక సమాజం అని కనుక మనం రియాక్ట్ అవ్వగలిగితే అప్పుడు వీటిని ఎఫెక్టివ్ గా మనం కంట్రోల్ చేయగలం. తర్వాత ఈ మధ్య ఏమైపోయిందంటే మీకు ఆన్లైన్ లో మీరు ఏదైనా బుక్ చేసుకోవచ్చు, అదొకటి పెరిగింది ఈ మధ్య. ఇంతకు ముందు అయితే మనం ఎక్కడికైనా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి అన్నది, కానీ ఆన్లైన్ లో ఇప్పుడు ఏ మాధ్యమంలో వస్తున్నాయి అన్నది కూడా మనం చూడాల్సిన చాలా అంశం. సో ఇది కూడా ఈ ఆన్లైన్ ట్రేడింగ్ కానీ మార్కెటింగ్ కానీ ఎక్కువ అవడం వల్ల ఇది కూడా ఒక మార్గంగా వీళ్ళు ఎంచుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో వీటన్నిటిని స్టడీ చేసి మనం గనుక ఒక ప్లానింగ్ తో గనుక వెళ్ళగలిగితే ఈ డ్రగ్ ని ఆపడం చాలా అవసరం. ప్రభుత్వాలు కాదు, సమాజం కానీ అందరం కలిసి దీన్ని ఉక్కుపాదంతో, లేకుంటే ఏమవుతుందంటే మన యువతరం నిర్వీర్యమైపోతే ఏమవుతుందంటే దేశం ప్రగతి ఉండదు. కాబట్టి ఆ దిశగా మనం వెళ్ళాలని నా సూచన. సతీష్ గారు. రైట్. చంద్రవర్ధన్ గారు, లక్ష్మీనారాయణ గారు, అసలు ఏం జరుగుతోంది, దాని ఇంపాక్ట్ ఏంటి, ఎందుకు ఎడిక్ట్ అవుతున్నారు, దానికి దారి తీసే పరిస్థితులు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎందుకింత విచ్చలవిడి విస్తరణ అనేది ఒకటైతే, మీరు అన్నారు డిమాండ్ పెరిగింది కాబట్టి అవైలబిలిటీ కూడా పెరిగింది అని. కానీ ఎందుకు అంటే ఒకప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగానే ఒకప్పుడు ఎక్కడైనా డ్రగ్స్ దొరికితే డ్రగ్స్ దొరికింది అనుకునే వాళ్ళం, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరికే పరిస్థితి ఎందుకు వచ్చింది, ప్రధానంగా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, నిఘా సంస్థలు ఎందుకు కరెక్ట్గా గెస్ చేయలేకపోతున్నాయి, ఎక్కడ లోపం ఉంటుంది అంటున్నారు? చూడండి, ఒక్కరి మీదే బాధ్యత పెట్టడం అది సరికాదు. ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు అదే చెప్పారు. ఇది ఉక్కుపాదం అనుసరించ అవసరం ఎంతైనా ఉంది, దాని గురించి ఎవరు కూడా వివేదించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేర వరకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు ఈ విషయం మీద చాలా ముఖ్యం. వాళ్ళు కేవలం రివ్యూ చేసేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం కాదు. ఉదాహరణకి శాఖలో వాళ్ళకి ఆ నైపుణ్యం ఉందా లేదా. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ చాలా బాధాకరమైన విషయం మీద చెప్పవలసి వస్తుంది. ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పేపర్ లో కూడా వచ్చింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు కావాల్సిన రీతిలో సిబ్బంది లేరు. ఎస్ఐలు వాళ్ళని నియమించట్లేదు, కొందరు నియమించారు, వాళ్లకు కన్ఫర్మ్ పోస్ట్ లో వాళ్ళకు వెయ్యలేదని, వారి పూర్తి నిబద్ధతతో పనిచేయలేకపోతున్నారు అని వాడు అన్నారు. రెండో అంశం వచ్చేసి వీళ్ళకి కావాల్సిన రీతిలో ఎప్పటికప్పుడు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈ మాదక ద్రవ్యాలు ఏ రకంగా వాళ్ళు చాలా చాటుచక్యంతో టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అదే విధంగా చాలా రహస్యంగా ఎప్పుడప్పుడు కూడా వాళ్ళ యొక్క నడవడికని వినూత్న తరహాలో మార్చుకుంటూ వచ్చారు. అనేక వినూత్న తరహాలో వాళ్ళ విక్రయాలు సాగిస్తున్నారు, స్టోరేజ్ చేస్తున్నారు. మరి అదే విధంగా దాన్ని ఏ రకంగా తరలిస్తున్న విషయం మనందరూ కూడా తెలుసు. కానీ ప్రభుత్వాలు
ఆ మేరకు వరకు నేను అనుకుంటా స్పందించట్లేదు. ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు ప్రసార మాధ్యాల్లో అదే విధంగా పేపర్లో విస్తృతంగా దీని గురించి చర్చ వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద వాళ్ళని దృష్టి పెట్టడం ద్వారా వాళ్ళ పెద్ద హై ప్రొఫైల్ కేసు వెలుగులు వచ్చినప్పుడల్లా ప్రభుత్వాలు మేలుకొని కంటి తుడుపు చర్యగా చేయటం అది మంచిది కాదు. దీర్ఘకాలంలో మంచి ఫలితాలు రావాలంటే వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా ఈ చట్టాన్ని గురించి పూర్తిగా స్వేచ్ఛతో అమలు చేసే విధంగా పూర్తి స్వేచ్ఛ, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అసలుకి ఉండకూడదు ఇన్వెస్టిగేషన్ లో. అందుకోసం కదా ఇప్పుడు ఎన్సిబి వాళ్ళు చేసిన కేసెస్ అన్ని కూడా హై ప్రొఫైల్ కేసెస్, వాళ్ళు చాలా మట్టుకు కూడా సక్సెస్ఫుల్ గా ఇన్వెస్టిగేషన్ చేసి కేసు కొనసాగిస్తూ ఛార్జ్ షీట్ చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు చేపట్టే ఇన్వెస్టిగేషన్ ఏ మేర వరకు వాళ్ళు ఫలితాలు సాధిస్తుందా అది చాలా ప్రశ్నాత్మకంగా ఉంది. మన తెలంగాణలో జరిగిన విషయం మనందరూ చూసాం. మొన్న 4 ఏళ్ల క్రితం తెలంగాణలో చేపట్టిన ఇన్వెస్టిగేషన్ ద్వారా క్లీన్ చిట్ ఇవ్వటం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపించాం మన ప్రజల్లోకి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో రకంగా మేనేజ్ చేసుకోవచ్చు, ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనే ఆ ధోరణిలో చాలా ప్రభుత్వాలు యాక్ట్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఇంకా కొనసాగించకూడదు. ప్రభుత్వాలు కూడా చాలా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పూర్తి ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీతో పనిచేసే విధంగా ఒక సులువైన వాతావరణం చంద్రబాబు గారు ప్రస్తావించారు. కాబట్టి యాక్చువల్గా అంటే మత్తు పదార్థాలు తీసుకునేవారు బాధితులే అని ఒక చర్చ. దానికి సంబంధించి సామాజిక మంత్రిత్వ శాఖ కొన్ని సూచనలు కూడా చేసింది. మామూలుగా మనం చట్టం పరంగా చూస్తే డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోతే ఎన్డీపీఎస్ సెక్షన్ 27 ప్రకారం సంవత్సరం జైలు శిక్ష, 20,000 వరకు జరిమానా, జరిమానా 2 విధించే ఛాన్స్ ఉంది. అలాగే వ్యసనపరులైనా సరదాగా తీసుకున్న ఫస్ట్ టైం తీసుకున్న ఇదే శిక్ష అప్లై అవుతుంది. బట్ సామాజిక మంత్రిత్వ శాఖ కొత్తగా చేసిన సూచనలు ఏంటి? మత్తు పదార్థ బాధితులకు జైలు ఉండకూడదు, చిన్న మొత్తంలో వ్యక్తిగతంగా డ్రగ్స్ తీసుకుంటున్న బాధితులకు జైలు సరికాదంటూ ఒక సూచన చేసింది. అందరినీ ఒకేలా చూడొద్దంటూ మరో సూచన చేసింది. జైళ్ళకు బదులు డీఅడిక్షన్ సెంటర్లకు పంపాలి, ఎన్డీపీఎస్ చట్టంలో మార్పులు తీసుకురావాలి, బాధితులను పెడ్లర్లను ఒకేలా చూడొద్దు. ఇది కీలకమైన పాయింట్. అంటే ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు పెడ్లర్లు, వాళ్ళని బాధితులను ఒకే రకంగా చూడకూడదని. ఇది కరెక్టేనా? చూడండి, మనం అనుసరించే విధానం కొంచెం చట్టంలోనే మార్పు రావాలనేది స్వయంగా సామాజిక మంత్రిత్వ శాఖ సూచిస్తున్న అంశమే. ఇప్పుడు ఈ సామాజిక కోణం అనేది ద్వారా ఈ చట్టాల్లో ఉన్న అంశాలన్నీ కూడా మనం నీరుగార్చడం అని జరిగిందండి. ఈ సానుభూతి చూపించడం ఒక మేర వరకు వేరే. ఇప్పుడు అంటే వాళ్ళని పునరావాసం కల్పించడానికి డిఅడిక్షన్ కేంద్రాలు పెట్టడం, ఆ ట్రీట్మెంట్ ఇవ్వటం అది సబబే. కానీ ఈ కన్విక్షన్ ని మరి సాక్ష్యాధారాలంతా లభించిన తర్వాత వీళ్ళని శిక్షార్హులు చేయకుండా ఈ సామాజిక కోణం అనేది తీసుకొచ్చేసి వాళ్ళని వెసులుబాటు కల్పించడం ద్వారా మనం ఏం సంకేతాలు పంపించాం ప్రజల్లో? గత 4 ఏళ్ల క్రితం తెలంగాణలో జరిగిన ఉదంతాన్ని మనం ఒక ఉక్కుపాదంతో డీల్ చేసి ఉంటే, దాని వాళ్ళకి శిక్ష పడుంటే, కనీసం ఛార్జ్ షీట్లు కఠినంగా కావలసిన రీతిలో ఒక ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీతో వాళ్ళకు చేసే విధంగా వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చుంటే ఇవాళంటే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావు. ఇలాంటి పరిస్థితులు మళ్ళా పునరావృతం కాకుండా చట్టాల్లో ఉన్న లొసుగులు ఏమున్నా కూడా, నేను అనుకుంటా నార్కోటిక్ సైకోస్ట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ లో అందులో ఏమి చాలా వ్యూహాత్మకంగా రచించారు ఆ చట్టం. ఎక్కడ కూడా ఆ చట్టాల్లో పొరపాట్లు ఏమి లేవు. కానీ మన అమలు తీరు ఎలా ఉంది? ఎందుకు రాజకీయ జోక్యం చేసుకోవటం, దాన్ని నీరుగార్చటం, మరి ఇతర సామాజిక కోణాన్ని నాన్ లీగల్ ఇష్యూస్ ని తీసుకొని రావటం, దీని ద్వారా ఇష్యూని డైల్యూట్ చేసి దీర్ఘకాలంలో రాష్ట్రం యొక్క ప్రయోజనాల్ని మనం దెబ్బతీసే విధంగా పనిచేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడైనా కూడా మనం మేలుకోవాలి. రాష్ట్ర చంద్రబాబు గారు 4 ఏళ్ల కిందట పరిశోధన సంస్థలతో కూడా సమన్వయంతో పనిచేయాలి. రైట్. అంటే పోలీసులు కానీ తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ సరైన స్వేచ్ఛ ఉండటం లేదని చెప్పగానే చెప్తున్నారా ఈ దర్యాప్తుల విషయంలో, ఇలాంటి కేసుల విషయంలో? చూడండి, రాష్ట్ర ప్రభుత్వాలు వల్నరబిలిటీ ఇస్ వెరీ హై. మిస్టర్ లక్ష్మీనారాయణ గారు బాగా తెలుసు. రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే పోలీస్ ఈజ్ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ వీళ్ళ వల్నరబిలిటీ ఎక్కువ ఉందండి. వల్నరబిలిటీకి అతీతంగా పనిచేయాలి, పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళ ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ ఎక్సలెన్స్ తో పనిచేసే విధంగా ఒక సులువైన వాతావరణం కల్పించాలి, వాళ్ళకి కావలసిన పరిజ్ఞానాన్ని ఇవ్వాలి.
వాళ్ళకి కావాల్సిన నిధులు ఇవ్వాలి. అదే విధంగా టెక్నాలజీ అందుబాటులో పెట్టాలి. ఇవి ఏది కూడా పెట్టుకోకుండా మరి మీకు డీజీపీ స్థాయిలో ఒక అధికారిని నియమిస్తున్నాం, మీరు చేయండి, ఉక్కుపాదంతో అణిచివేయటం అది కాదు. వాస్తవంగా ఏం జరుగుతుంది మీరు చెప్తారు, ఆ తర్వాత ఆ కేసులన్నీ కూడా నీరుగార్చడం జరిగింది. దీనివల్ల ఏం సంకేతాలు పంపిస్తున్నాం? ఇది నేను అనుకుంటాను ఇలాంటి ద్వంద్వ వైఖరిని మనం ఇప్పుడు అవలంబించకూడదు. ఇప్పుడు సమన్వయం ఆసనమైంది. ఇది చాలా తీవ్రంగా పరిగణించవలసిన అవసరం ఉంది. చట్టాలను కూడా అమలు చేయటంలో కూడా ప్రభుత్వాల సీరియస్నెస్ చూపించాలి, చిత్తశుద్ధ చూపించవలసిన అవసరం ఎంతైనా. రైట్. లక్ష్మీనారాయణ గారు, మీ ఆలోచన ఏంటి? యాక్చువల్గా డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోతే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం సంవత్సరం జైలు శిక్ష, 20,000 వరకు జరిమానా, జరిమానా 2 విధించే ఛాన్స్ ఉంది. డైరెక్ట్గా చట్టంలోనే చెప్పారు. వ్యసనపరులైనా, అంటే తీసుకుంటున్న వాళ్ళైనా సరదాగా ఒకసారి టేస్ట్ చేద్దామని తీసుకున్నా, ఫస్ట్ టైం తీసుకున్నా ఇదే శిక్ష అప్లై అవుతుందని. బట్ నేరుగా కేంద్ర సామాజిక మంత్రిత్వ శాఖ చేసిన సూచన మనం చూస్తున్నాము. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ డ్రగ్స్ కేసులు ఎక్కువ బయటపడుతున్నాయి. హై ప్రొఫైల్ కేసులు ఉంటున్నాయి, లో ప్రొఫైల్ కేసులు ఉంటున్నాయి. వీటి నేపథ్యంలో మత్తు పదార్థ బాధితులందరినీ ఒకేలా చూడకూడదు, వాళ్ళకి అసలు జైలు అనేది ఉండొద్దు, బాధితులను పెడ్డర్లను ఒకేలా చూడొద్దని. ఇది కరెక్టేనా? ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా ఈ సూచన పట్ల మీ స్పందన ఏంటి? సాధారణంగా మీరు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కానీ క్రిమినాలజీ కానీ ఒకసారి చదివితే దాంట్లో 2 అంశాలు ఉంటాయి. మొదటిది వచ్చేసి ఏంటంటే విక్టిమాలజీ, రెండవది వచ్చేసి క్రిమినాలజీ. అంటే ఎవరు బాధితులు, ఎవరు క్రిమినల్స్, ఈ 2 కోణాల నుంచి కూడా సర్వసాధారణంగా ఒక క్రైమ్ ని కానీ క్రిమినల్స్ ని కానీ మనం చూడడం జరుగుతుంటుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ మీరు చదివితే అందులో 3-4 రకాలుగా ఉన్నాయి. మొదటిది వచ్చేసి కన్జంప్షన్, అంటే మీరు అన్నట్టు అతనికి తెలియదు కానీ కన్జ్యూమ్ చేశాడు. రెండవది వచ్చేసి పొసెషన్, అంటే చిన్న మొత్తాలలో వాళ్ళ దగ్గర పొసెషన్. తర్వాత వచ్చేసి ఏంటంటే కమర్షియల్ క్వాంటిటీస్ లో వాళ్ళు డీల్ చేయడం. ఇలా 3 రకాలుగా మనం విభజించుకుంటే సర్వసాధారణంగా మనం డిమాండ్ అన్నది తగ్గించాలి అన్నది ఒక అంశం. డిమాండ్ ఎప్పుడు తగ్గుతుంది అంటే ఈ డ్రగ్ అడిక్ట్స్ ఆర్ డ్రగ్స్ ఫర్ ఫన్ తీసుకునే వాళ్ళ సంఖ్య మనం తగ్గించగలిగితే, వాళ్ళను కనుక రిఫార్మిస్ట్ దిశగా మనం తీసుకువెళ్ళగలిగితే దాని మీద డిమాండ్ మీద ప్రభావం ఉంటుంది అన్నది. అదే సప్లై మీద చూసుకుంటే ఎవరైతే ఈ పెడ్లర్స్ కానీ లార్జ్ స్కేల్లో ఈ సప్లై ఏదైతే జరుగుతుందో వాటిని కంట్రోల్ చేయాలి. ఇంకొక ముఖ్యమైన అంశం మీరు చూసుకుంటే అనేక కెమికల్ ఇండస్ట్రీస్ లో కూడా ఈ డ్రగ్స్ తయారవుతున్నట్టు వినికిడి. ముఖ్యంగా ఎండి అని డ్రగ్ ఉంటుంది. ఎండి అని, అది ఎక్స్టసీ డ్రగ్ అంటాం మనం. అంటే ఇది పార్టీస్ లో యూజ్ చేస్తుంటారు, ఈ పబ్స్ లో కానీ ఇట్లాంటివి యూజ్ చేస్తుంటారు. వాట్లను ఎండి అని అంటారు. దాని ఫుల్ ఎక్స్పాన్షన్ నేను చెప్తాను. మెథడ్రాన్, ఐ థింక్ మెఫడ్రాన్. ఈ డ్రగ్ ఒకటి చాలా పార్టీ డ్రగ్ గా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా యువతరం ఎక్కువ సంఖ్యలో వాడు. ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ బేస్డ్ తయారవుతున్నట్టు మీరు చూసుకుంటే మహారాష్ట్రలో షోలాపూర్ అనే నగరంలో ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఆల్మోస్ట్ 2,600 కిలోల ఎండి మెఫడ్రాన్ ని సీజ్ చేయడం జరిగింది. సో ఈ సప్లై, ఈ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతోంది, సప్లై ఎక్కడ జరుగుతోంది, కన్జంప్షన్ ఎక్కడ జరుగుతోంది, వీటన్నిటిని కూడా మనం ట్రాక్ చేయాల్సిన అవసరం. అంటే ప్రతి చోట ప్రతిదానికి కూడా ఒకే మంత్రం మనం యూటిలైజ్ చేయలేం. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో, ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఈ డ్రగ్స్ ను ప్రవేశపెడుతున్నారో వీళ్ళ మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపడం చాలా అవసరం. ఎందుకంటే ఈ సింగిల్ టైం ఒకసారి ఏదో చూద్దామని తీసుకున్న కన్జంప్షన్ కానీ లేకుంటే స్మాల్ అమౌంట్ లో పొజిషన్ ఉన్నవాడు ఏమవుతుందంటే, ముఖ్యంగా స్టూడెంట్స్ ఉండడం వల్ల వాళ్ళ హోల్ లైఫ్ ఈ డిస్టర్బ్ అవుతారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక మళ్ళా డిప్రెషన్ లో గురి అయిపోయి ఆ సైకిల్లో పడిపోయే అవకాశం కూడా. కానీ లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పింది కరెక్టే, కాదనటం లేదు. కానీ ఈ లీనియస్ని కొందరు ఉపయోగించుకునే పరిస్థితి కూడా ఉంది కదా. 4 సంవత్సరాల కిందట తెలంగాణ రాష్ట్రంలో సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ వ్యవహారం సంబంధించి కానీ, లేటెస్ట్గా ఈడీ మళ్ళీ తిరిగి ఆ కేసుని విచారించే క్రమంలో ఎదురైన అనుభవాలు కానీ, అంటే వాళ్ళందరూ బాధితులు, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు పెడ్లర్స్ కాదంటూ వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చారనేది ఒక ప్రచారం. రెండోది ఇంక నేరుగా సామాజిక మంత్రిత్వ శాఖ సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఇది కరెక్టేనా? అందరినీ ఆ విధంగానే మనం వదిలేయవచ్చా? లేదు, నేను చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరి మీద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఈ కేసు తీసుకోండి, ముంబైలో జరిగింది. ఆ కుర్రవాడు అప్కమింగ్ హీరో. ఆ కుర్రవాడు తను డ్రగ్స్ వల్ల ఫైనల్ గా సూసైడ్ కమిట్ చేసుకున్నాడు. అతనితో పాటు చాలా మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
అప్పుడు ఈ డ్రగ్ పెడలర్స్ వాళ్ళ మధ్యలో జరిగిన చాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం అనలైజ్ చేస్తే, అంటే వీళ్ళు జస్ట్ ఒకసారి ఫర్ ది హెక్ ఆఫ్ ఇట్ వాళ్ళు తీసుకున్నారా, లేకుంటే కంటిన్యూస్ గా వాళ్ళు ఈ పెడ్లర్స్ ద్వారా తీసుకున్నారు. కాబట్టి ఆ డిస్టింగ్విషన్స్ మనం చేయాలి. వాటితో పాటు చాలా మందిని అడిక్షన్ లో కూడా దించారు. సో ఇవన్నీ కూడా మనం కేర్ఫుల్ గా కనుక చేయగలిగితే, జస్ట్ ఒకసారి అదేదో కంపల్షన్ గా కానీ ఏదైనా పరిస్థితుల్లో తీసుకోవడం, తర్వాత ప్రయత్నం చేసి తీసుకోవడం, ఆ తర్వాత డ్రగ్స్ వెంట ఎప్పుడూ పెట్టుకొని ఉండడం, ఆ తర్వాత పెడ్లింగ్ చేయడం, ప్రొడక్షన్ చేయడం. సో వీటన్నిటిని కూడా క్లాసిఫికేషన్స్ గా మనం తీసుకుంటూ కనుక వెళ్ళగలిగితే, సర్వసాధారణంగా ఏమవుతుందంటే ఇప్పుడు క్రిమినల్ లా కూడా చూస్తే 7 సంవత్సరాల కన్నా తక్కువ పనిష్మెంట్ ఉండే అందులో అరెస్ట్ చేయొద్దు అంటున్నారు. కానీ చాలా మంది ఇంతకు ముందు ఏమన్నా వాళ్ళు అరెస్ట్ చేస్తేనే వాళ్ళ మీద ప్రభావం పడుతుంది అంటారు. ఈ అరెస్ట్ చేయొద్దు అనేది సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఉన్న అంశం. కాబట్టి ఏంటంటే క్రిమినల్ లా అన్నది ఎవాల్వ్ అవుతుంటుంది, సొసైటీలో ఉన్న పొజిషన్ కూడా అది ఎవాల్వ్ అవుతుంది. కాబట్టి వీటన్నిటిని తీసుకొని ఒక సైడ్ విక్టిమాలజీగా, ఇంకొక సైడ్ క్రిమినాలజీగా ఈ రెండింటినీ కాంబినేషన్ లో తీసుకుంటూ, ముఖ్యంగా ఈ డి అడిక్షన్ సెంటర్స్ ఇలాంటివన్నీ కూడా చేస్తూ, కానీ దీన్ని అలుసుగా తీసుకొని ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నా కూడా దాంట్లో సూపర్విజన్ చక్కగా మనం చేయగలిగితే అది జరుగుతుందనే కదా ప్రధాన ఆరోపణ. అవును, అందుకనే ఆ లూప్ హోల్స్ అన్నవి మనం ఫిల్ చేస్తూ, ఇందాక అన్నట్టు సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరికైతే ప్రొసీజర్స్ తెలుసో వీళ్ళన్నింటినీ ట్రైన్ చేసి, చంద్రబాబు గారు అన్నారు, ట్రైన్ చేసి వాళ్ళను కమిటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ. ఇప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా ఎలా జరుగుతుందంటే వీళ్ళని డిపార్ట్మెంట్ కి వేయండి అంటుంటారు, ఏదో 10 మందిని వేసేయండి, 20 మందిని. కానీ ఎవరిని వేస్తున్నాము, వాళ్ళలో సోషల్ కాన్షియస్నెస్ వస్తుందా, వాళ్లకు సొసైటీలో దీని నుంచి దూరం చేయాలన్న కమిట్మెంట్ ఉందా, ఇలాంటి ఫోర్స్ ని కనుక మనం తయారు చేయగలిగితే ఏమవుతుందంటే దే విల్ డూ విత్ కమిట్మెంట్. ఇది సీనియర్ ఫార్మేషన్స్ డిపార్ట్మెంట్స్ యొక్క ప్రధానమైన బాధ్యత అని అంటాను సతీష్. రైట్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు మరో మాజీ ఐపీఎస్ అధికారి రెడ్డన్న గారు. రెడ్డన్న గారు నమస్తే సార్. నమస్కారం అండి. రెడ్డన్న గారు, ఓవరాల్ గా ఇండియా లెవెల్లో చూసుకుంటే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది, తర్వాత యూపీ, తర్వాత కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. కంపారిటివ్లీ నెంబర్స్ చూసుకునేటప్పుడు 16 స్థానంలో ఆంధ్రప్రదేశ్, 20 స్థానంలో తెలంగాణ ఉన్నాయి. ఓకే, అక్కడ వరకు బాగుందని అనుకుందాం. బట్ వేరేస్ 2 తెలుగు రాష్ట్రాల్లో అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు బాగా ఈ డ్రగ్స్ కేసులు బయటపడుతుండడం, అక్రమ రవాణాకు సంబంధించిన బయటపడుతుండడం, ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరుకుతుండడం జరుగుతుంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఒకటి. రెండోది, ఒక కేస్ స్టడీ మనం తీసుకుంటే 2018లో ఆంధ్రప్రదేశ్లో 579 కేసులు నమోదైతే ఈ ఏడాదిలో, అంటే ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నాం, అంటే 10 నెలలు అయ్యింది ఏడాది, ఇప్పటి వరకు దాదాపు 4059 మంది గంజాయి సాగుదారులను, స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది. అంటే ఎక్కడ లోపం జరుగుతోంది, ఎందుకు ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్ మనకి అవైలబిలిటీలోకి వచ్చేసాయి? ఇప్పుడు కర్ణుడి చావుకి కారణాలు ఎన్నో. మీరు మాట్లాడచ్చా? మాట్లాడండి సార్. రెడ్డన్న గారు మాట్లాడండి సార్. కర్ణుడి చావుకి కారణాలెన్నో. మనకి ఇక్కడ గాంజాయి, నార్కోటిక్ డ్రగ్ కేసెస్ పెరగడానికి అన్ని కారణాల కంటే ఎక్కువే ఉన్నాయి. ఒకటి, ముఖ్యంగా మనం తీసుకుంటే చాలామంది ఈ కోవిడ్ వల్ల కానివ్వండి, ఇంకో వ్యవహారం వల్ల కానివ్వండి, స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువైంది. ఈ స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల ఏమైతుందంటే ఈ గంజాయి, అంటే మీరు చూడండి, స్మార్ట్ ఫోన్ లో మీకు ఏదో కావాలని వెతుకుతుంటే ఇంకోటి తగులినట్టు ఈ గాంజాయి బిజినెస్ కూడా కోడ్ పద్ధతిలో సెల్ ఫోన్ల పైనే. ఇప్పుడు మీ కేసెస్ కూడా స్టడీ తీసుకుంటే ఈ సెల్ ఫోన్ ద్వారానే వినియోగం జరుగుతూ ఉంది, క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ఇది ఒక రీజన్. రెండోది వచ్చేసిందే, ఇంట్లో ఏమీ పని లేకపోయేటప్పటికీ ఏం చేయాలనే ఆలోచనతో డబ్బులున్న వాళ్ళు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా నార్కోటిక్స్ అలవాటు పడడం రెండోది. మూడోది, ప్రజలకు, రైతులకు గిట్టుబాటు ధర లేదు. సో వాళ్ళకి గిట్టుబాటు ధర కావాలా, లేదు. రైతులకి ఆ తర్వాత ఎన్నో కష్టాలు ఉన్నాయి. వర్షాల సమయం పడు, అతివృష్టో అనావృష్టో జరుగుతుంది. అదే కాకుండా పంటలు సరిగా పండవు. పండిన తర్వాత రైతుకు గిట్టుబాటు ధర లేదు. తీరా ఏమైపోతుందంటే విత్తనాలు అవి అన్నీ జరిగితే కూడా విత్తనాలు ఫాల్స్ అయ్యి పంట రావడం లేదు. ఇట్లా అనేక విధాలమైన ఎరువులు
విత్తనాలు రేట్లు పెరిగిపోవడం, బజార్లో అమ్మకానికి పోతేనేమో గిట్టుబాటు ధరకు రాకుండా పోవడం, మిడిల్ మ్యానే బాగుపడుతున్నాడు, ట్రేడరే బాగుపడుతున్నారు. కానీ కష్టపడి చెమటోర్చి పనిచేసేవాడికి లేదు, ఆ లాభం లేదు, ఇంకా నష్టాల్లో కూరుకుపోతున్నాడు. దాంతో ఏమైపోయిందంటే ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజ్డ్ ఏరియాస్ ఏమైతే ఉన్నాయో అక్కడ అంతర్ పంటగా పత్తిలో వేస్తున్నారు, చెండు పూలు బంతి పూలు లాగే ఉంటాయి కదా దాంట్లో వేస్తున్నారు. సో దాంతో ఏమైపోయిందంటే సో ఒక ఎకరం నార్కోటిక్ డ్రగ్ అదే గంజాయి కన్నాబేస్ సతీవాన్ని వేస్తే మీకు మినిమం అంటే అదవా బయట అయితే 10,000 అమ్ముకుంటాడు కేజీ, ఇక్కడైతే రైతుకు 2,000 రూపాయలు అయితే గ్యారంటీ. ఒక ఎకరం పైన 2 టన్నులు పండుతుంది, ఖర్చులన్నీ పోను 1 లక్ష 2.5 లక్షలు 2 లక్షలు మిగులుతుంది. అంటే తన ఖర్చులు పోను 1 లక్ష రూపాయలు మిగిలించుకునే పరిస్థితి ఉంటుంది. సో మిగతాటి ఏం వేసినా కూడా ఇంత రాదు. సో ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, పెళ్ళాం పిల్లల్ని బతికించుకోవాలి, తను బ్రతకాలి, ముందు 5-6 సంవత్సరాల్లో చేసిన అప్పులు తీర్చుకోవాలంటే ఈ వెధవ పని చేయక తప్పటం లేదు. ఆ విధంగా కూడా గంజాయి సాగు ఎక్కువ అవడానికి కారణం. మరో ప్రశ్న తలెత్తుతుంది, అంటే గంజాయి సాగు చేసేవారిని అమాయకులుగా మనం చూడొచ్చా? కొందరు స్మగ్లర్ల ఒత్తిడితోనే వాళ్ళు ఆ సాగు చేస్తున్నారన్నది మరొకరు చెప్తున్న మాట. అది జరుగుతుంది కూడా కొన్ని ప్రాంతాల్లో. అది కూడా నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఏమైతుందంటే ఇది కూడా జరిగిన ఇప్పుడు ఆ పాడేరులో లాస్ట్ బిఫోర్ ఇయర్ అనుకుంటా ఎవరో అతనికి అప్పిచ్చారు 5 లక్షల రూపాయలు, కూతురు పెళ్లికో ఎవరికో అప్పిస్తే అది తీర్చమని ప్రెషర్ లేదు, నువ్వు గంజాయి సాగు చేసి మాకు ఇవ్వమని. సో ఈ విధంగా ప్రెషర్లు ఉండవచ్చు, కాదనిలేము. అదేవిధంగా గిట్టుబాటు ధరలు లేవు, ముందుగా పెళ్లిళ్ళకనో శుభకార్యాలకనో చేసిన అప్పు. ఇంకోటి పల్లెల్లో అప్పులు ఎట్లుంటాయంటే రూపాయో 1 రూపాయి 1.5 రూపాయి వడ్డీ ఉంటుందండి, 5 రూపాయలు వడ్డీ 4 రూపాయలు వడ్డీ. పేదరైతే ఎక్కడి నుంచి ఏదో పంట దిగుబడి వస్తుంది, చేర్చుకుందాం, ఏదో చేసుకుందాం, తర్వాత మా పిల్లోని ఏదో చదివించుకుందాం అనేటువంటి ధ్యాసలోనే ఉంటాడు. సో అది ఏమైపోయింది, అది కాస్త అగ్గిలో పోసింది ఇదైపోయేటప్పటికి ఏం చేయాలో తోచదు. తిరుగు ఏదో ఒకటి చేయాలా, పిల్లల్ని బ్రతికించుకోవాలా, వృద్ధిలోకి తెచ్చుకోవాలనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఏదో తప్పు, జైలుకు పోయినా పర్వాలేదు, చచ్చిపోం కదా, ఎట్లయినా ఈ అప్పులు చేసి చచ్చే బదులు ఈ విధంగానైనా చేస్తామనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఈ సాగును చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు కొందరైతే ఈ లాభాపేక్షగా, మరికొందరైతే మీడియేటర్లు డబ్బులు ఇచ్చిన వాళ్ళ ఒత్తిడి వల్ల ఇలాగా అనేక రకాలుగా ఈ సాగుకి అలవాటు పడిపోయినారు. ఇకపోతే మధ్యతరగతి వాళ్ళు, మధ్యతరగతి ఫ్యామిలీ ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ సిటీస్లో మిగతా టౌన్లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా సంపాదన పని పడిపోయినారు. ఆ సంపాదన చేసి ఎట్లయినా మా పిల్లోడికి మంచి స్కూల్లో వేయాలా, ఎయిర్ కండిషన్ బస్సులో పంపించాలా, మంచి మోటార్ సైకిల్ కొనియాలనే ధ్యాసలో ఉన్నారు. కానీ వాడు స్కూల్కి పోతే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఎవరి స్నేహితులు, వాడేమన్నా నార్కోటిక్స్కి అలవాటు పడ్డారా, ఇంకో దానికి అలవాటు పడ్డాడా అని యోచించి వాళ్ళని దగ్గరికి తీసుకొని పాలన చేసి వాళ్ళ హ్యాబిట్స్ గురించి తెలుసుకునేటువంటి ఆలోచన ఉండదు, అంత సమయం ఉండదు. ఇక స్కూళ్లలో పోతే 99, 98, 88 ఈ ధ్యాసే తప్ప అరే పిల్లవాడు చదువుకుంటున్నాడా, ఎందుకు వాడు సరిగా స్కూల్కి రావడం లేదు, ఒక పెరడ్ ఎగ్గొడుతున్నాడు, డ్రౌజీగా ఉంటున్నాడు ఏమిటి అనే ధ్యాస వాళ్లకు లేదు. ఎంతసేపు అయిపోయింది, శనగలు తిన్నామా, చేయగడుకోకుండా బయటకు వచ్చామా అన్న. ఇంకో విషయం అన్నిటికంటే ఎన్నో సంవత్సరాలుగా మొత్తుకుంటున్నా, అయ్యా ఒక పాఠ్యాంశంగా పెట్టండి. పిల్లలు ఏదో ప్రైమరీ స్కూళ్లలో, హై స్కూళ్లలో దీన్ని నార్కోటిక్స్ డ్రగ్ ప్రభావాలు ఎంత దరిద్రంగా ఉంటాయి, జీవితాలు ఏ విధంగా పాడైపోతాయనే దానిపైన ఒక పాఠ్యాంశంగా పెట్టండి అని 10 ఏళ్లుగా చెప్పిందే చెప్తున్నాం. కానీ ఎక్కడ అది లేదు. అదే కాకుండా అయ్యా ఇది ఎవరు, ఇప్పుడు నువ్వు 100 కోట్లు ఎకరాల్లో నార్కోటిక్ డ్రగ్ పండించావు అనుకో, కొనేవాడు లేకపోతే ఏం చేస్తాడు, నెక్స్ట్ టైం వాడు అమ్ముకోలేడు, ఇంట్లో పెట్టుకోలేడు. ఇంట్లో పెట్టుకోవడానికి డబ్బు కాదు, బంగారం కాదు. సో ఎవరైనా అరెస్ట్ చేస్తారు, రైడ్లు చేస్తారనే భయం ఉంటుంది. కాబట్టి డిమాండ్ ఈజ్ దేర్. డిమాండ్ ఎక్కడుంది, వాడుతున్నారు. ఇది ఎందుకు వాడుతున్నారు, అవగాహన రాహిత్యం వల్ల. అవగాహన చేయించాల. ప్రభుత్వాల బాధ్యత ఏమిటంటే అయ్యా పాఠ్యాంశంగా పెట్టండి, దీనిపైన అవగాహన సదస్సులు పెట్టండి, అవగాహన ఎయిడ్స్ మీద ఏ విధంగా అవగాహన కల్పించారో ఆ విధంగా అవగాహన పెట్టండి. ఇప్పుడు ఏదో వస్తుంటే చూశాను, పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు, ఆ విధంగా నార్కోటిక్స్ గురించి పెట్టండి అయ్యా.
శ్రీ చట్టాలపైన, దిశ చట్టాలపైన పెట్టండి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి. ఇప్పుడు ప్రజలు ఎడ్యుకేట్ చేస్తే అయ్యో అప్పుడు ఎయిడ్స్ గురించి ఎంతగా ఆలోచన చేసుకున్నారు ఇంట్లో ప్రతి టేబుల్ దగ్గర. అదే విధంగా ఆలోచన చేసుకుని డిస్కస్ చేసేటట్టు చేయండి. ప్రతి గృహంలో కూడా ఇంటే అరే నార్కోటిక్ డ్రగ్ తింటే ఈ విధంగా అవుతుందంట, ఈ విధంగా ఉంటాయంట, ఓపియం తింటే ఇది, మ్యాండ్రాక్స్ తింటే ఇది అనే విధంగా చర్చించుకునే లెవెల్కి తీసుకెళ్తే పిల్లలు కూడా అరే ఇది తప్పు అనే భావన కలుగుతుంది. అది ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. ఏ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏం చేయాలి, కట్టడి ఎలా అనేది కూడా ఖచ్చితంగా మాట్లాడదాం. రెడ్డన్న గారు, స్పెసిఫిక్గా మనం చూస్తే ఎక్కువగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కానీ అలాగే మనం చూస్తున్నప్పుడు ఇక్కడ తెలంగాణలో కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఇది అనువైన వాతావరణంగా ఉంటుంది, గంజాయి సాగు అన్నది కనిపిస్తోంది. ఎక్కువగా అక్కడి నుంచి బయటపడుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అలాగే ఈ మధ్యకాలంలో మనం చూసాం అటు ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఏజెన్సీలు గంజాయి పెంపకం ఎక్కువనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారు 10 టీవీ రిక్వెస్ట్ మేరకు లైవ్లో పాల్గొంటున్నారు కొద్దిసేపు. రైట్, భాగ్యలక్ష్మి గారు నమస్తే మేడం. ఈ విశాఖ ఏజెన్సీలోనే గంజాయి పెంపకం ఎక్కువనే ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు ఎలాంటి చర్యలను తీసుకుంటుందా ప్రభుత్వం? భాగ్యలక్ష్మి గారు, విశాఖ ఏజెన్సీ 11 మండలాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ గంజాయి సాగు అనేది జరుగుతున్నటువంటి వార్త అనేది వాస్తవం. అదేవిధంగా ఈరోజు కొత్తగా గంజాయి సాగు అనేది జరగట్లేదు. ఇది గత 20-30 సంవత్సరాల నుంచి ముందు నుంచి కూడా గంజాయి సాగు కొన్ని ఇంటీరియర్ ప్రాంతంలో ఎక్కడైతే మాకు వేరే రాష్ట్రాల బార్డర్స్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ గంజాయి సాగు అనేది అయితే మాత్రం జరుగుతున్నటువంటి విషయం వాస్తవమే. సో దీన్ని అరికట్టేందుకు చాలా సందర్భంలో ఈరోజు మేము గవర్నమెంట్లోకి వచ్చి 2 years అయింది. మేము వచ్చిన ఇనీషియల్లో కూడా ఈ గంజాయి సాగుని, ఎందుకంటే ఇది ఇల్లీగల్ కాబట్టి దీన్ని ఎలా అరికట్టాలి అండ్ మోరోవర్ ప్రజల్ని ఏ విధంగా చైతన్యపరచాలన్న ఒక ఉద్దేశాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. అండ్ ఖచ్చితంగా ఈ మాకు తెలిసినంత వరకు చాలా సందర్భంలో మా నాయకుల ద్వారా మేమందరం కూడా అదేవిధంగా డిపార్ట్మెంట్స్ యొక్క సహాయంతో ఈ గంజాయి పంట అనేది ఇల్లీగల్ కాబట్టి దీన్ని దయచేసి ఎవరు సాగు చేసుకోకండి, దీన్ని ప్లేస్లో ఆల్టర్నేటివ్ ఇంకేమైనా కావాలన్నా కూడా ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు మేము అందిస్తామనే విషయాన్ని కూడా మేము గిరిజనులకి తెలియజేయడం జరిగింది. అంటే భాగ్యలక్ష్మి గారు మీరు అంటున్నారు 20-30 ఏళ్ళ నుంచి కూడా పండిస్తున్నారని. నిషేధం ఉన్నా పదే పదే గంజాయి పంట పండించడానికి కారణాలు ఏంటి? నేను ఒక విషయం మీకు ఒక క్లారిటీ చెప్తానండి. ఇది మారుమూల ప్రాంతంలో మాత్రమే ఈ గంజాయి సాగు అనేది జరుగుతుంది. నేను షూర్గా నేను చెప్పగలను, కొంతమందికి ఇది గంజాయి పంట అని తెలిసినప్పటికీ ఇది ఇల్లీగల్ క్రాప్ అనే విషయం మాత్రం చాలా వరకు గిరిజనులకి తెలియదు. ఈరోజు యువత అనేది, సో యువత ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ కారణం ఒక రీజన్ నేను ఒప్పుకుంటాను. సో దీన్ని ఏ విధంగా మేము రెక్టిఫై చేసుకోవాలనే విషయాన్ని కూడా మేము మా పార్టీ పెద్దలతోనే అదేవిధంగా అధికారులతో కూడా చాలాసార్లు సమీక్షల్లో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఈరోజు ఈజీ మనీకి కొంత యువత అలవాటు పడటం అండ్ ఉన్నటువంటి టెక్నాలజీని వాళ్ళు అవలంబించుకోవాలని ఉన్నటువంటి టెక్నాలజీని వాళ్ళు అవలంబించుకొని లేకపోతే ఒక మంచి లైఫ్ని మేము బతకాలన్న ఒక ఆశతోని కొంతమంది యువత, అది కూడా చాలా కొద్ది శాతంలో మాత్రమే యువత దీని మీద దృష్టి పెట్టడం అనేది జరుగుతూ ఉంది. నేను ఒప్పుకోను మిగతా అందరూ కూడా ఈ పంట మీద ఆధారపడ్డారు, లేకపోతే గిరిజనులందరూ కూడా గంజాయి సాగు చేస్తున్నారనే మాటకి మాత్రం నేను ఏకీభవించను. ఎందుకంటే కొద్దిపాట్లో, అండ్ మీకు ఒక క్లారిటీ నేను విషయం చెప్పాలి ఏంటంటే ఇది కేవలం ఒక గిరిజనులు మాత్రమే చేస్తున్నారనేది దాని మీద కూడా నేను ఏకీభవించాను. గిరిజనుల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు కింద నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు కావచ్చు, వేరే విధంగా ఉన్నటువంటి స్మగ్లర్లు అనాలా వాళ్ళని, లేకపోతే పెద్ద ఎత్తున సొమ్ము చేసుకోవాలి అన్న ఒక ఆశతో వచ్చినటువంటి చాలామంది వ్యక్తులు వాళ్ళు పెట్టుబడి అంతా కూడా పెట్టుకొని వీళ్ళు కేవలం వాళ్ళ భూమి గిరిజనులది అండ్ వీళ్ళు కాపలాదారులుగా మాత్రమే మా గిరిజనులు ఉపయోగించుకొని వీళ్ళు పంట అనేది తీసుకువెళ్తా ఉన్నారు. సో దీన్ని నేను అధికారులకి కానీ అదేవిధంగా పై స్థాయి అధికారులకి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరైతే ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు ఉన్నారో లేకపోతే అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని దయచేసి మీరు టార్గెట్ చేసి ఏ రకమైనటువంటి దానికి శిక్షకి అర్హులో అండ్ వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలన్నటువంటి డిమాండ్ అయితే మాత్రం నేను తెలియజేస్తున్నాను. అంటే భాగ్యలక్ష్మి గారు ఉపాధి మార్గంగా చూస్తున్నారంటున్నారు. అసలు ఈ గంజాయి దందాలో ఉన్న వారికి మీరు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను ఏమైనా చూపిస్తారా?
సో ఈరోజు గంజాయికి ప్రత్యామ్నాయంగా మేము చాలా సందర్భంలో కూడా మేము ఎందుకంటే మన ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి వర్యులు ఒక అగ్రికల్చర్ మినిస్టర్ కాబట్టి ఆయన కూడా మేము ఆయనకి ఒక దృష్టిలో పెట్టడం జరిగింది. ఈరోజు ఆల్టర్నేటివ్ క్రాప్ ఫర్ గంజాయి, ఎందుకంటే ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు, ఎకనామికల్గా ఆర్థికంగా ఆ పంట సాగు చేసుకుంటే మాకు అత్యధిక శాతంలో డబ్బు వస్తుందన్న ఒక ఆశతోనే ఈరోజు గిరిజనులు కొంతమంది సాగు చేస్తున్నారు. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఈరోజు హార్టికల్చర్కి సంబంధించి పళ్ళు మొక్కలు కావచ్చు, అదేవిధంగా పువ్వులు సంబంధించినటువంటి ప్లాంటేషన్ కావచ్చు, ఇలాగ ఎన్నో రకాలుగా అగ్రికల్చర్లో కూడా మంచి ఆదాయం వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళకి అంటే విత్తనం దగ్గర నుంచి రేపొద్దున క్రాప్ వచ్చిన తర్వాత పంట కొనుగోలు చేసి ఒక మంచి గిట్టుబాటు ధర కల్పించే దాకా కూడా ప్రభుత్వం అనేది ప్రోత్సాహం చేయాలనేది కూడా మేము రిక్వెస్ట్ చేశాము. అండ్ వాళ్ళు చెప్పింది కూడా ఈరోజు విశాఖ ఏజెన్సీ అనేది మంచి వర్షాధారంతో మంచి ఫెర్టైల్ సాయిల్తో ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ ఏం వేసినా కూడా బంగారం పండుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా మేము గిరిజనుల్ని ప్రోత్సహిస్తామనే హామీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈరోజు మాకున్నటువంటి వైటీసీలు ఈరోజు దాదాపుగా మాకు 3 నుంచి 4 వైటీసీస్ ఈరోజు పాడేరులో కావచ్చు, చింతపల్లి, పెదబయలులో కూడా మాకు వైటీసీస్ ఉన్నాయి. ఈరోజు యూత్ ట్రైనింగ్ సెంటర్స్లో కూడా చాలా సందర్భంలో ఈ స్కిల్ మనకి గిరిజనులు యువత ఎవరైతే మనకి 10th ఎకనామికల్గా వాళ్ళకి సపోర్ట్ లేక ఆపేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్తో ఆపేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసినా కూడా ఉద్యోగ అవకాశాలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళకి ఈరోజు యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఈరోజు వాళ్ళకి ట్రైనింగ్స్ ఇప్పించి ఖచ్చితంగా వాళ్ళకి ప్లేస్మెంట్స్ని కల్పించే దానికి ఐటీడీ అనేది ఈరోజు ఇనిషియేటివ్గా తీసుకుంది. ఈరోజు మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది గిరిజన ప్రాంతంలో రావాలి. ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్లోని చాలామంది ఎంప్లాయ్మెంట్ అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా మనం ప్రోత్సహించగలిగితే ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము తీరుతుంది. అదేవిధంగా యువత పక్కదోవ పట్టకుండా ఇలాంటి గంజాయి సాగు మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు ఉంటారన్న ఒక ఆలోచన మేము దృష్టిలో పెట్టడం జరిగింది. మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి. అసలు ఈ గంజాయి సాగు ప్రమాదకరమైన విషయంపై గిరిజనుల్లో ఎలాంటి అవగాహన కల్పిస్తారు, అంటే ఎలా కల్పిస్తారు? చాలామంది మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి ఇది ఒక ఇల్లీగల్ పంట అనే విషయం కూడా వాళ్ళకి తెలియనటువంటి అమాయకంగా చాలామంది ఉన్నారు. సో దీన్ని మేము ఖచ్చితంగా డిపార్ట్మెంట్ యొక్క సపోర్ట్తోని, అదేవిధంగా లోకల్ నాయకుల యొక్క సపోర్ట్తోని ఖచ్చితంగా గ్రామాల్లోకి వెళ్ళి ఈ యొక్క పంట పండించడం వల్ల మనము ఎన్ని ఇబ్బందులు ఎదురవ్వాలి, అండ్ ఇది ఇల్లీగల్ క్రాప్, గవర్నమెంట్ ఎకానమీకి మనము దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పంట సాగు చేసుకోకూడదన్న ఒక ఉద్దేశంతో అవేర్నెస్ క్యాంపెయినింగ్ కావచ్చు, వాళ్ళల్లోని ఆ అవేర్నెస్ అనేది తీసుకొని రావడానికని తప్పకుండా మేము కృషి చేస్తున్నాము. అండ్ ఈరోజు మీ అందరికీ తెలిసిందే, గతంలో ఏంటంటే మండల హెడ్ క్వార్టర్స్కే అన్ని విషయాలు కూడా తెలిసేవి. మారుమూల ప్రాంతంలో కనీసం ఏ గవర్నమెంట్ రన్ అవుతుంది, ఏ గవర్నమెంట్ ఏ పథకం ఇస్తుంది అనే విషయం కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో గతంలో మనం చూసాం. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ప్రకారంగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉంది, సచివాలయం వ్యవస్థ ఈరోజు ఉంది. 50 ఇళ్ళకి ఒక వాలంటీర్, 2000 పాపులేషన్కి ఒక సచివాలయం ఉంది. అండ్ ఈరోజు సచివాలయంలో కూడా మనకి అన్ని సంబంధిత అధికారులుగా ఈరోజు మనకి ఉన్నారు, అధికారులు ఉన్నారు. సో ఈ రకంగా మనకి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు, యూ హ్యావ్ ద మహిళా పోలీస్ ఉన్నారు. అండ్ వీళ్ళ ద్వారా ఖచ్చితంగా మనము మ్యాపింగ్ చేసుకొని ఎక్కడైతే అవసరం ఉంటుందో వాళ్ళకి అన్ని రకాలుగా దీని మీద అవగాహన కల్పించడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారంగా ఈజీ అని అయితే మేము భావిస్తా ఉన్నాము. ఆ రకంగా మేము అవేర్నెస్ తీసుకొని రావాలనుకుంటున్నాం. రైట్, భాగ్యలక్ష్మి గారు మీరు లైవ్లోనే ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. లక్ష్మీనారాయణ గారు, అసలు కట్టడి ఎలా? 1 గంజాయి సాగు, 2 గంజాయి తాగు. అంటే గంజాయిని మనం అంటాం కదా, పీల్చుతున్నారు అంటాం, కానీ గంజాయి తాగుతున్నారని కూడా అంటాం మామూలుగా భాషా పరంగా. దీనికి కట్టడి ఎలా అంటే ఏం చెప్తారు? ఏం చేయాలి? ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి అంటున్నాయి, కానీ సరైన రీతిలో అధికారాలు లేవు, సరైన సిబ్బంది లేదని గతంలో ఎక్సైజ్ కమిషనర్గా అనుభవం ఉన్న చంద్రబాబు గారు కొద్దిసేపటి కిందట ఇదే రచ్చబండలో చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడారు, అనేక విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఎవరైతే ఈ కల్టివేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ మనం ఆల్టర్నేటివ్ కనుక చూపించగలిగితే,
సో దానికి ప్రధానంగా మేము సూచిస్తున్నది ఏంటంటే, మనకు అనేక టెంపుల్స్ కానీ వీటిలన్నిటిలో పసుపు, కుంకుమ వీటి రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది, ఫ్లవర్స్ కానీ. సో వీటన్నిటినీ కూడా అక్కడ కనుక మనం పండించి అష్యూర్డ్ మార్కెట్ కనుక ఫార్మర్స్ కి, రైతులకు ఇవ్వగలిగితే, అది ఆ వాళ్ళు తెలిసో తెలియకో ఈ పంట పండిస్తున్నారని అన్నారు కాబట్టి వాటి నుంచి దూరంగా వాళ్ళని తీసుకువెళ్ళడానికి మనకు అవకాశాలు. రెండవది ప్రధానంగా విదేశాల నుంచి వస్తున్న ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో, హెరాయిన్ కానీ తర్వాత కొకైన్ కానీ, వీటన్నిటి గురించి మనం కంట్రోల్ చేయాలంటే ప్రధానంగా భారతదేశానికి 7,517 కిలోమీటర్ల కోస్టల్ లైన్, సముద్ర తీరం, ఎన్నో పోర్ట్స్ ఉన్నాయి. భారతదేశం పోర్ట్స్ అనలైజ్ చేస్తే మీరు 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, 187 నాన్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. మేజర్ పోర్ట్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం మనకు మేజర్ పోర్ట్, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఉంది మనకి. కానీ ఈ మైనర్ పోర్ట్స్ కానీ నాన్ మేజర్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో, తర్వాత ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముంద్రా పోర్ట్ తీసుకుంటే, ఇప్పుడు ముంద్రా పోర్ట్ అన్నది ప్రైవేట్, అదానీ గ్రూప్ దగ్గర ముంద్రా పోర్ట్ ఉంది. అక్కడ గుజరాత్ లో కాండ్లా పోర్ట్ ఉంది, అది మేజర్ పోర్ట్, అది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ కంట్రోల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కస్టమ్స్ కానీ, అక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ కానీ, స్క్రీనింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా ప్రాపర్ గా జరుగుతుంటాయి. నాన్ మేజర్ పోర్ట్స్ లో ఏమవుతుందంటే అంత, ఎందుకంటే ప్రాఫిట్స్ అక్కడ చాలా ముఖ్యం, కావలసినంత భద్రత, కావలసినంత స్క్రీనింగ్ అన్నది కొరపడుతుందని చెప్పేసి చాలా రిపోర్ట్స్ లో తెలియజేయడం జరిగింది. యాక్చువల్ గా మీరు కంపారిజన్ చెప్తాను, కాండ్లా పోర్ట్ లో 127 మిలియన్ టన్నుల కార్గో అవుతే, అదే ముంద్రా పోర్ట్ నాన్ మేజర్ పోర్ట్ లో 137 మిలియన్ టన్నుల కార్గో. అంటే నాన్ మేజర్ పోర్ట్ లో ఎక్కువ కార్గో వెళుతుంది. అక్కడ ఏ విధమైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయని చూడాలి. ఈ 3,000 కిలోలు జప్తు అయిన తర్వాత అదానీ అథారిటీస్ ఏం చెప్పారంటే, మా దగ్గర పోలీసింగ్ అధికారాలు లేవు కాబట్టి మేము అంత నిఘా పెట్టలేము అన్నారు. కాబట్టి ఇటువంటి సమాధానాలు ఇస్తున్నప్పుడు మరి 187 నాన్ మేజర్ పోర్ట్స్ లో ఈ బయట నుంచి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది. అందువల్ల భారత ప్రభుత్వం దీని గురించి ఆలోచించి, ఈ సందర్భంగా ఆలోచించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్నది ప్రధానంగా వాళ్ళు ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కట్టడి ఎలా లక్ష్మీనారాయణ గారు? ఏదండి ఈ తెలుగు రాష్ట్రాల్లో? తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా మీరు చూసుకుంటుంటే ఇక్కడ గాంజాయి ఎక్కువగా పండుతోంది, సప్లై అవుతోంది ఇక్కడ నుంచి ప్రధానంగా. కాబట్టి మనం ఏంటంటే ఆల్టర్నేటివ్ రైట్ ఫ్రమ్ సోర్స్ దగ్గర నుంచి వెళ్ళాలి. అంటే పంటలు పండించే ప్రాంతాల్లో వాళ్లకు అవేర్నెస్, తర్వాత యాక్షన్, ఆ తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ చేసేవాళ్ళు, తర్వాత వినియోగదారులు, తర్వాత పెడ్లర్స్, వీళ్ళందరినీ కూడా ఒక స్ట్రాటజీ కనుక మనం తీసుకొని ఆ విధంగా మనం చేయగలిగితే అవుతుంది. ఎందుకంటే సపోజ్ మనం పంటనే డిస్ట్రాయ్ చేసామనుకోండి మొత్తం భారతదేశంలో, కాబట్టి ఈ విధంగా మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ పంట డిస్ట్రాయ్ చేసిన తర్వాత దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, ఆ రైతు ఎటు వెళ్తాడు అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత ఇళ్లలో కూడా అవేర్నెస్ కల్పించడం చాలా అవసరం. స్కూల్స్ లో, కాలేజెస్ లో కూడా ఇందాక రెడ్డన్న గారు చెప్పినట్టు ఆ పేరెంట్స్ కి, తర్వాత టీచర్స్ కి కూడా పిల్లల ముఖ కవళికలు, వాళ్ళ ప్రవర్తనలోని మార్పులు, వీటన్నిటినీ గమనించి వాళ్ళను ఏ విధంగా అర్లీ స్టేజ్ లో మనం డిటెక్ట్ చేసి వాళ్ళను గనుక అడిక్షన్ సెంటర్స్ ద్వారా వాళ్ళను గనుక మనం రిఫార్మ్ చేయగలిగితే ఏమవుతుందంటే డిమాండ్ సైడ్ లో కూడా మనం కంట్రోల్ తీసుకురావచ్చు. కాబట్టి తల్లిదండ్రులకు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి నేను చెప్పడం ఏంటంటే, పిల్లల ప్రవర్తనలో మార్పులు, వాళ్ళ వెయిట్ లో సడన్ గా మార్పులు రావడం, వాళ్ళు చాలా సీక్రెట్ కాన్ఫిడెన్షియల్ గా ఉండడం, రూమ్ లో ఎవరిని అలౌ చేయకపోవడం, స్కూల్స్ కాలేజెస్ లో అబ్సెంటీజం ఎక్కువ అవడం, ఇవన్నీ కనుక మనం ఒకసారి అనలైజ్ చేసుకోగలిగితే, అర్లీ స్టేజెస్ లో కనుక దీన్ని కనుక మనం డిటెక్ట్ చేయగలిగితే దాన్ని వాళ్ళు అడిక్ట్స్ గా మారకుండా మనం ఇనిషియల్ స్టేజెస్ లోనే కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి ఇళ్లలో, స్కూల్స్ లో ప్రభుత్వం అందరం కలిసి దీన్ని ఒక జాయింట్ గా మనం అందరం ఒక బాధ్యత, సమిష్టి బాధ్యతగా చేస్తే ఈ డ్రగ్స్ అన్నదాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అన్నది నా సూచన. సతీష్ రైట్. చంద్రవర్ధన్ గారు, మాజీ ఎక్సైజ్ కమిషనర్ గారు చెప్పండి, చాలా లూప్ హోల్స్ ఉన్నాయి అంటే ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతా అంటూ చేసిన ప్రకటనలకి ఫీల్డ్ లెవెల్లోకి వచ్చేసరికి జరుగుతున్నది చాలా వ్యత్యాసం ఉందని అన్నారు. ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉంటున్నాయి, ఆ లూప్ హోల్స్ ను సరి చేసుకునే మార్గం ఏంటి, మీరు సూచించే మార్గం ఏంటి? ఒకటి ప్రధానం అండి, మనకు ఈ గాంజాయి కల్టివేషన్ అది చాలా రహస్యంగా జరుగుతుంది, అది విస్తృతంగా జరుగుతున్న విషయం మనందరూ తెలుసు. కానీ దీంట్లో పెట్టుబడిదారులు ఎక్కువ ఉన్నారు. బయట నుంచి వచ్చేవాళ్ళు, నాకున్న అనుభవంతో కొన్ని జిల్లాలో నేను చూసినప్పుడు పెట్టుబడిదారులు రహస్యంగా వచ్చేసి వాళ్ళు కావాల్సిన కాంట్రాక్ట్ ఫార్మింగ్ పద్ధతిలో వాడు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మనం ప్రధానంగా మనం చేయవలసింది ఏంటంటే, దీన్ని అరికట్టాలంటే
మన యొక్క ఇంటెలిజెన్స్ షేరింగ్ చాలా ఉండాలండి. ఇంటెలిజెన్స్ ఎవరు కూడా సహజంగా ఇక్కడ గాంజాయి పండిస్తున్నారని ఎవరు ముందుకు చెప్పరు. ఎందుకంటే వాడు వెళ్ళి చూసినా కూడా మనకు సహజంగానే ఇతర క్రాపుల లాగానే ఉంటుంది అని లోవలో ఉంటుంది, అది బార్డర్ ఏరియాస్ లో ఎక్కువగా ఉంటుంది, రహస్య స్థావరంలో ఉంటుంది. కాబట్టి అన్ని కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ చేయడం సాధ్యం కాదు. ఇంతకుముందు ఆ గౌరవనీయ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు అక్కడ విలేజ్ సిస్టమ్, అక్కడ విలేజ్ ఆఫీసర్స్ ఉన్నారు, అదే విధంగా రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నారు. ఈ వ్యవస్థని మనం బలోపేతం చేయాలి. ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఈజ్ వెరీ క్రూషియల్. ఎందుకంటే ఎవరు కూడా ముందుకు వచ్చి చెప్పరు, ఒకవేళ చెప్తే మాకేమవుతుందని తెలుసు. అదే విధంగా మరి ఇట్లా శిక్షాన్ని కూడా మనం కఠినం చేయాలండి. ఒకవేళ గాంజాయి సాగు చేసిన వాళ్ళు ఎంతకాలం మనం ఈ చూడినట్లు వాళ్లకు వదిలేస్తాం. కఠినంగా కూడా ఈ చట్టాన్ని వాడు అమలు చేయాలి. ఎందుకంటే చాలా మట్టుకు చూస్తే ఈ గాంజా పండించే చట్టం ఇంకా కఠినంగా మారబోతుందని ఊహించవచ్చా, ఆశించవచ్చా? సామాన్యం ఆసనమైంది. దీని యొక్క ప్రభావం ఎలా ఉంది? ఇది ఒక విషపూరితమైన ప్రభావం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చట్టాన్ని మనం కఠినంగా అమలు చేయాలి. మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ ఉండాలి. అందరు బాధ్యతలు కావాలి. కేవలం శాఖ పరంగా పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ ఒకటే కాదు, ఇది అన్ని శాఖలను కూడా సమన్వయపరిచి ఉక్కుపాదంతో మనం ముందుకు వెళితే తప్ప దీన్ని అరికట్టడానికి. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పట్టపడుతున్న గంజాయి కలకలం రేపుతోంది. పోలీసులు కళ్ళు గప్పి స్మగ్లర్లు కొత్త మార్గాల్లో డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఎక్కడ డ్రగ్స్ దొరికినా తెలుగు రాష్ట్రాలకు లింక్ ఉంటుంది. ఇప్పటివరకు మహానగరాల్లో ఉన్న డ్రగ్స్ కల్చర్ కాస్త ఇప్పుడు ఏపీ తెలంగాణలో చిన్న పట్టణాలకు పాకింది. మత్తు మాఫియా యువత జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. దీనిపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉక్కపాదం మోపేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఆ ప్రయత్నం సఫలీకృతం కావాలంటే ఏం చేయాలి? యూత్ అటు అట్రాక్ట్ కాకుండా ఉండాలంటే ఎలాంటి మార్గాలు మనం అన్వేషించాలి? దీనికి సంబంధించి రచ్చబండ డిబేట్లో ప్రస్తుతం కొత్తగా జాయిన్ అవుతున్నారు డి అడిక్షన్ సెంటర్కి సంబంధించి డాక్టర్ జయరాం రెడ్డి గారు. అలాగే చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ హేమంత్ గారు. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి డ్రగ్స్ ఆరోపణలు కూడా కొన్ని వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలో అసలు స్టూడెంట్స్ ఎందుకు ఎడిక్ట్ అవుతున్నారు, ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు, ఈ అంశాలకు మాట్లాడడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ శివ గారు కూడా డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, ఇందాక నుంచి లైవ్లో కంటిన్యూ అవుతున్నారు మాజీ ఐపీఎస్ అధికారి రెడ్డన్న గారు. రెడ్డన్న గారు, కారణాలు ఏవనేవి మనం ఇందాక మాట్లాడుకున్నాం. యూత్ కానీ అలాగే పిల్లలు కానీ అటువైపు అట్రాక్ట్ కాకుండా ఏం చేయాలన్న అంశాలు కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు అసలు డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి అవైలబిలిటీ పెరిగిందంటే అసలు అవైలబిలిటీ లేకుండా చేసే మార్గమే మనకు లేదా? అప్పుడు కంటే ఇప్పుడు ఎందుకు ఎక్కడ పడితే అక్కడ దొరికే పరిస్థితి వస్తుంది? ప్రతిరోజు మనం ఎందుకు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? ఇప్పుడు డ్రగ్ డిమాండ్ పెరగడానికి రిటర్న్ గారు మాట్లాడండి సార్. వాయిస్ హలో, మీ వాయిస్ కట్ అయిందండి, కొంచెం రిపీట్ చేస్తారా? వాయిస్ రిపీట్ చేయండి మళ్ళీ ఇంకోసారి. అదే సార్, మనం అప్పటికంటే ఇప్పుడు ఎందుకు విచ్చలవిడితనం పెరిగిపోయింది అనేది ఒకటి. రెండోది, కట్టడి చేసేందుకు మార్గాలు ఏంటని ప్రభుత్వాలు ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాయి. కానీ రోజు రోజుకి కేసులు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతూనే ఉంది, పట్టుబడుతూనే ఉంది. ఎస్, దీనికి డెఫినెట్గా అందరూ బాధ్యత వహించాలి. ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి, ప్రభుత్వాల వరకు ప్రతి ఒక్కళ్ళది బాధ్యతారాహిత్యమైనటువంటి వ్యవహారమే. ఇందులో ఈ మాట చెప్పడానికి నేను కొంచెం కూడా సంశయించటం లేదు. ఎందుకంటే అయ్యా ఇవాళ చూసుకోండి, ఎవరిదైనా ఒక పొలిటికల్ లీడర్ది ఏదైనా ఒక ఫంక్షన్ జరిగితే ఊరంతా పందిరేసి పెద్ద పెద్ద హోర్డర్లు పెడతారు. అయ్యా ఈ అడిక్షన్ నుంచి డీఅడిక్ట్ చేయడానికి, ప్రజల్లోకి దీని గురించి చెడును చేర్చడానికి బ్యానర్లు పెట్టండి. ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, తద్వారా ప్రతి ఒక్కళ్ళకి చేరవేయండి. ఇప్పుడు అయ్యా వీడు ఎదురుగా వస్తే ఇది తాగితే, ఇది తింటే ఈ విధమైనటువంటి మీకు ఈ దుర్వ్యసనానికి బానిసైతే మీ ఆరోగ్యం ఈ విధంగా నాశనం అవుతుంది, మీ సంసారం ఈ విధంగా నాశనం అవుతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళలోకి ఆలోచింపజేసే విధంగా మీరు చెప్పగలిగితే ఇట్ హ్యాస్ టు రీచ్ ఏ ఎండ్ మ్యాన్. చదువు లేని వానికి కూడా అబ్బో నార్కోటిక్ డ్రగ్ అంటే ఏమిటి, ఓపీఎం అంటే ఏమిటి, గంజాయి అంటే ఏమిటి, ఇది తాగితే జరిగే దుష్ప్రభావాలు, ఇవన్నిటికీ చేరవేయగలిగితే డెఫినెట్ గా
అక్కడి నుంచే మొదలవుతుంది. వేర్ దేర్ ఈజ్ ఎ డిమాండ్ దెర్ విల్ బి ఎ సప్లై అకార్డింగ్ టు ది డిమాండ్. అదే డిమాండ్ లేదనుకో ఏం చేస్తావు మీరు పండించుకొని. మొన్న మీకు తెలిసినో తెలుదో మేడం గారు ఇందాక మాట్లాడారు, పాడేరులో గాని మాడుగులు గాని పెద్దబయలు గాని దుమ్మరగూడ గాని జీకేవీడు గాని చింతపల్లి గాని ఒకనొక విషయంలో పెద్దబయల్లో అక్కడ ఐటీసీ ఉందంటున్నారు. పెద్దబయల్లో ఒక గొడవ జరిగిందండి లాస్ట్ బిఫోర్ ఇయర్. ఏమనంటే ఎవడో ఒకడు మీడియేటర్ గా ఉండేవాడు, వాడికి ఏదో శీలవతి వేయమంటే రాజహంస వేశాడు, దానికి గిట్టుబాటు లేదు. ఎందుకంటే మహారాష్ట్రకి మనమే సప్లై చేస్తాం, మన రెండు తెలుగు రాష్ట్రాలే. తర్వాత తమిళనాడుకు కేరళకు మనమే, మన దగ్గర నుంచే పోతాయి, పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ అంటే వాళ్ళకు ఓపియం దండిగా పండుతుంది. వాళ్ళు ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి, మనకి నీముచ్చిలో ఒక ఫ్యాక్టరీ ఉంది, 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. సో వాళ్ళు పండించి దొంగగా వాళ్ళు వాడుకుంటున్నారు, మనకు చేరవేస్తున్నారు. సో ఇక్కడ అంత విచ్చలబడితనం ఉంది ఈ గంజాయి వ్యవహారంలో. గంజాయి సాగు గురించి మీకు చెప్పాను, ఎందుకు వల్ల సాగు చేస్తున్నారు రైతులు అని, ఆ విషయం కూలంకషంగా మీకు చెప్పాను. ఇప్పుడు కట్టడి చేయాలంటే ఎక్కడి నుంచి కట్టడి చేయాలంటే మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రభుత్వాల వరకు ఏ విధంగానో నేను చెప్తాను. ఒకటండి, ఇన్వెస్టిగేషన్ ఏమైతే జరుగుతోందో అది ఇట్ ఈస్ కమింగ్ డౌన్వర్డ్స్, అంటే బాధితుల వరకు విక్టిమ్స్కి పోతా ఉంది. అయ్యా కాదు, ఏమైనా మన ఇన్వెస్టిగేషన్స్ మిడిల్ మ్యాన్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్టర్ పెడలర్ ఎవరైతే ఉన్నారో వాని దగ్గర నుంచి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో వాని దగ్గరికి వెళ్ళాలి. ఆ విధంగా జరగటం లేదు. ఎందుకంటే ఓపియం ఇప్పుడు గంజాయి వ్యవహారం అంటే మన ఇండియానే, మన ఏదో ఇక్కడ వాడు పండించాడు, రామయ్య పండించాడు, కృష్ణయ్య పండిస్తాడు, అక్కడికి వెళ్తారు, ఆ పొలంలో ఏం లేదంటే 5 ఏళ్ల క్రితం పండించాడండి అనే వ్యవహారం ఉంటుంది. ఇంకో విషయం చెప్తే అగ్రికల్చర్ లోన్ తీసుకొని పండించిన సందర్భాలు ఉన్నాయండి. అగ్రికల్చర్ ఇప్పుడు అగ్రికల్చర్ గా డెమాన్స్ట్రేటర్ పోతాడు కదా, ఏం పొలమే వేసాడో చూడడానికి, అప్పుడైనా కళ్ళు కనపడవు ఆయనకి? వరి సాగని రాసుకొని వచ్చిన సందర్భాలు లేవంటారా? సో అందరికీ అవేర్నెస్ ఉండాలి. అగ్రికల్చర్ లోన్ తీసుకొని శీలవతిని వేసిన రోజులున్నాయి, గంజాయి పెంచిన రోజులున్నాయి. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏమండి ఊర్లో ఎవరైనా గంజాయి వేస్తే డెఫినెట్ గా ఆ ఊర్లో కొందరు పెద్ద మనుషులకు తెలిసి తీరుతుందండి. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళు దీనిపైన అక్కడి నుంచి మొదలు కావాలా, తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలు కావాలా, స్కూళ్లలో పాఠ్యాంశంగా పెట్టండి, అందరికీ చేరవేయండి. అదెందుకండి ఒక 5 మార్కులకు 10th క్లాస్ లోనో ఇంటర్మీడియట్ లోనో 5 మార్కులకి గంజాయి మీద లెసన్ ఒకటి క్రియేట్ చేసి దానిపైన 5 మార్కులకు పెట్టండి. మార్కుల కోసమైనా చదువుతాడు, ఆ చదివిన దాంట్లో 30-40% అయినా దీని వంటకి ఎక్కించుకుంటే దానికి దూరంగా ఉంటారు. వాళ్ళ స్నేహితులకు కూడా దూరంగా చేస్తారు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ టెల్ యూ వాట్ యు ఆర్. నీ స్నేహితుడు చెప్పు, నీ క్యారెక్టర్ ఏమో చెప్తామని. ఆ 10 మంది తాగునోడు ఉంటే 11ని తాగితే తిడతారు, వెధవ ఎందుకు తాగుతున్నావని. ఆ విధంగా కట్టడి చేయవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఏమైతే దీని గురించి ఉందో ఒక యుద్ధంలా ప్రకటించండి, ప్రతి ఒక్కళ్ళకి చేరవేయండి. అది జరగటం లేదు, దాని మీద అశ్రద్ధ ఉంది. అందువల్ల అదే కాకుండా ఇంకొకటి అండి, ముఖ్యంగా మనం తీసుకుంటే డిపార్ట్మెంట్ లెవెల్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పట్టుకునే అధికారం ఉంది. సిఐడి వాళ్లకు, సిఐడిలో నార్కోటిక్ వింగ్ ఉంది, వాళ్లకు పట్టుకునే అధికారం ఉంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పట్టుకునే అధికారం ఉంది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళకి కూడా పట్టుకునే అధికారం ఉంది. కానీ 16 డ్యూటీలు అయిపోయా. అదే చెప్తున్నా. ఇప్పుడు ఎక్సైజ్ పోలీసు వాళ్ళకేమో ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ డ్యూటీస్ ఎక్కువైపోయాయి. అసలు ఇన్వెస్టిగేషన్లు పక్కదారి పడుతున్నాయి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పక్కదారి పడుతుంది, లా అండ్ ఆర్డర్ ఇంకో ఈ బందోబస్తులకి, గన్మెన్లకి, దీనిలకే సరిపోతా ఉంది. అంటే ముందే ఫోర్స్ తక్కువ, 50% ఫోర్స్ తక్కువ ఉంది. దాంట్లో ఏమో మిస్లేనియస్ డ్యూటీస్ అయిపోయినాయి. సో అసలు ఇన్వెస్టిగేషన్ జరగటం లేదు ఒకటి. ఇంక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే ఈ సారాయి పోలీసులు వాళ్ళకేమి ఉండేదే చాలా తక్కువ స్టాఫ్. సారాయి దుకాణాల సంఖ్య పెంచేస్తే వాడు రెంటలు కట్టలేదు, వీడు రెంటలు కట్టలేదు, వాడు దొంగసారాయి అమ్మాడు, దాంట్లోనే తలమునకలు అవుతున్నారు. సో దీని గురించి ఆలోచన చేసేటువంటి సమయమే లేదు వాళ్ళకి. సో వాళ్ళది ఆ విధంగా.
నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చిన ఇది వాళ్ళు ఇదంతా ఈ గంజాయి మీద పెద్ద అవగాహన ఉండదు, వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు పెద్ద చేపల కోసం ఏదో ఓపియమో పెథిడినో ఎపిడ్రినో లేకపోతే మ్యాండ్రాక్సో ఏదో ఇట్లాంటి పెద్ద డ్రగ్స్ కోసం ఆఫ్ఘనిస్తాన్ నుంచో నేపాల్ నుంచో వచ్చే డ్రగ్స్ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, దీని గురించి పట్టించుకోరు. ఇకపోతే సిఐడి డిపార్ట్మెంట్ లో ఒక నార్కోటిక్ వింగ్ ఉంది, లింగులిటుకమని 10 మంది ఉంటారు, వాళ్ళు స్టేట్ ని ఏం కంట్రోల్ చేయగలుగుతారు. ఇవన్నిటికీ మించి నార్కోటిక్ డ్రగ్ ఏ డ్రగ్ అయినా కానివ్వండి పోలీసులు పట్టుకోవాలి, ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకోవాలంటే ఒక డెకాయిన్ పెట్టాలి. ఇప్పుడు ఓపియం అనుకోండి, ఈ ఓపియము మీరు ఇంకొకటి ఏదన్నా పెద్దది ఏదైనా కొనాలంటే వాడికి ఒక డెకాయిన్ ఏర్పాటు చేసుకోవాలంటే వాడికి ₹1,00,000 ఇవ్వాలి. ఈ ఎస్ఐఓ ఇన్స్పెక్టర్ ఇవ్వగలుగుతాడా? ఇవ్వడు. సో దానికి ఫండింగ్ ఉండాలి. అదే పనిగా ఒక కానిస్టేబుల్ నో ఆ వ్యక్తినో 2 నెలల్లో 3 నెలల్లో దాని మీద ఉంచాలి. అదేం జరగటంలో దే ఫెయిల్ అయిపోయిందా? తీరా అరెస్ట్ చేశారే అనుకుందాం, అరెస్ట్ చేసిన తర్వాత పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్, అబ్బా వాడు మా పార్టీ వాళ్లే వదిలేయమని, మా కులం వాళ్లే వదిలేయమని, ఇవన్నీ చేసిన తర్వాత డిలే ఇన్ జస్టిస్ జరుగుతా ఉంది. ఎందుకంటే అన్ని కేసులు 5 ఏళ్లు 10 ఏళ్లు, ఎందుకంటే వాళ్లకు విపరీతమైన ఒత్తిడి కోర్టులలో, ఆ విధంగా డిలే అయిపోయింది. కాబట్టి అక్కడ ఇంకో ఎవరైనా పంచనామా రాసిన నీ బోటోనో నా బోటోనో పెడితే మమ్మల్ని భయపెట్టిస్తున్నారు, లేదా డబ్బులతో కొనుక్కుంటున్నారు. ఆ విధంగా కేసులు వీగిపోతున్నాయి. కేసులు పెడితే పోలీసు వాళ్ళు ఏమి చేయటం లేదు. సో వీటన్నిటిని అధిగమిస్తేనే మనం కట్టడి చేయగలం అనేది చాలా విలువైన సూచనలు చేశారు. రైట్, జయరామ్ రెడ్డి గారు, అంటే డిఅడిక్షన్ సెంటర్ని రన్ చేస్తున్న వ్యక్తిగా ఎక్కువగా అంటే ఈ డ్రగ్స్ బాధితులు కూడా వస్తున్నారా మీ దగ్గరికి? అంటే ఎలాంటి కంప్లైంట్స్ వస్తున్నారు, ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నారు అలాంటి వాళ్ళలో? ప్రధానంగా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఈ గంజాయి వాడకం కూడా ఎక్కువైంది, గంజాయి సాగు ఎక్కువైంది, ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయిపోయింది 2 రాష్ట్రాల్లో. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గంజాయి దాదాపు గత 7-8 సంవత్సరాల నుంచి చూస్తే గంజాయి బాధితులు ఎక్కువైనారు. సో క్లినిక్ వచ్చే వాళ్ళు కూడా 50% గంజాయి పేషెంట్లే వస్తున్నారు ఎక్కువగా. అది కూడా యూత్ ఎక్కువగా, దాదాపు 12 సంవత్సరాల వయసులోనే మొదలుపెట్టిన పిల్లలు కూడా మా దగ్గరికి ట్రీట్మెంట్కు కౌన్సిలింగ్కి వస్తున్నారు. అంటే 12 సంవత్సరాల్లో మొదలుపెట్టిన వ్యక్తి ఆ అబ్బాయికి తల్లిదండ్రులు కనుక్కొని ఆ యొక్క మిస్బిహేవ్ కానీ, లేకపోతే అబ్బాయి ప్రవర్తన కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర నేరాలు ఘోరాలు చిన్న చేసినప్పుడు ఇంట్లో పేరెంట్స్కి తెలిసి వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మా దగ్గర తీసుకొచ్చే వరకు టైం పడుతుంది. ఇదే 2-3 సంవత్సరాలు ఈజీగా తెలిసిపోతుంది పేరెంట్స్ తెలిసే వరకు. పేరెంట్స్ తెలిసే కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు అడిగితే ఏమవుతుందో అని చెప్పి అడగకుండా కొంచెం వెనకాడుగడు వేయడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సివియర్గా అయినా కూడా కొన్ని సందర్భాల్లో వస్తున్నారు. దాదాపు ఇప్పుడు స్టార్టింగ్ అడిక్షన్ చూసుకుంటే ఇది వరలో మనకు 16-18 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళు అడిక్షన్లోకి స్టార్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు దాదాపు 12 మారిన కల్చర్ నేపథ్యంలో దాదాపు 12 అవైలబిలిటీ కూడా ఎక్కువ కావడంలో దాదాపు 12 సంవత్సరాల వయసు వాళ్ళే మొదలు పెడుతున్నారు. ఆ తర్వాత 16-18 వరకు వచ్చే వాళ్ళకు సెంట్రల్ కౌన్సిలింగ్ తీసుకొస్తున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇది సో అప్పటికి ఏమైంది, ఏ రకంగా తీసుకుంటాను మీ దగ్గరకు వచ్చే బాధితులు చెప్తున్నది ఏంటి? ఒక స్టూడెంట్ అలవాటు పడారనుకోండి, ఇప్పుడు స్కూల్లో ఎస్పెషల్లీ స్కూల్ ఏజ్ స్కూల్ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎక్కడనే మన పల్లెటూరులోనే కాదు, పల్లెటూరులో కూడా ఈరోజు అవైలబుల్ ఉంది, పట్టణాల్లో కూడా ఉన్నాయి. ప్రతి గల్లీ డ్రగ్ కల్చర్ వచ్చేసిందండి. డ్రగ్ కల్చర్ విచ్చలవిడిగా వచ్చేది. పోలీసులు చాలా ప్రయత్నం చేసి చాలా చేస్తున్నారు, కానీ అయినప్పుడు కూడా ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పోలీసులు కాపలా ఉండలేరు. అది మనందరి బాధ్యత. కాబట్టి ఈ డ్రగ్ కల్చర్ పెరగకుండా చేసుకోవాలంటే ఇప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు. రాబోయే రోజుల్లో ఎందుకంటే మనం గమనిస్తున్నాం పిచ్చి వాళ్ళు ఎక్కువగా ఈ గంజాయి ప్రభావం ఏమంటే త్వరగా ఇది సైకోటిక్ డ్రగ్ అండి, త్వరగా పిచ్చి వాళ్ళని చేస్తుంది. పిల్లలు 16-18 సంవత్సరాల పిల్లలు ఎక్కువ మోర్ వైలెన్స్, తర్వాత పిచ్చి వాళ్ళగా తయారు కావడం, చెప్పిన మాట వినలేకపోవడం, అసలే చదవలేకపోవడం, డిమాండ్స్ ఎక్కువ, హై డిమాండ్స్ అంటే లక్షలు డిమాండ్ చేయడం, ఇంట్లో వెహికల్ కొనడానికి కానీ లేదా బిజినెస్లు పెట్టుకోవడానికి. ఏమి చదువు ఉండదు, ఏమి నాలెడ్జ్ ఉండదు, వాటి మీద లక్షలు స్పెండ్ చేయాలి. ఈ విధంగా డిమాండ్స్ పెరగడం, వైలెన్స్ పెరగడము ప్రధానంగా గమనిస్తే ఒక పాయింట్ ఈ గంజాయి మత్తులో యువత పెడదారి పడుతున్నారు. అది ప్రత్యక్షంగా మనకు కనపడుతుంది. కానీ సెక్సువల్ హెరాస్మెంట్, సెక్సువల్గా ఈ చాలామంది పేరెంట్స్ తల్లి మీద వాడు సెక్సువల్గా హింస పెడుతున్నాడు, తల్లిని కానీ చెల్లిని కానీ. ఈవెన్ గ్రాండ్ గంజాయి మత్తులో వాడు మంచంలో పడిపోయిన పారాలిసిస్ వచ్చి మంచంలో పడిపోయిన ముసలి కూడా ముసలి వాళ్ళని కూడా వీడు సెక్సువల్గా వాడు హింసగా పెడుతున్నాడు. ఇటువంటి నేపథ్యంలో యువత ఒక్కడే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ యువత వాళ్ళు ఏంటంటే ప్రతిదీ నేర్చుకోవాలి,
ప్రతిదీ నేర్చుకోవాలనుకుంటారు. కానీ దీంట్లో ఏమి లేదండి. గంజాయి మత్తు జీవితాలు నాశనం అయిపోతున్నాయి అతి త్వరగా. ఎందుకంటే ఇది స్టార్టింగ్ డ్రగ్ మీరు కౌన్సిలింగ్ చేస్తుంటారు కదా, అంటే గంజాయి బాధితులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ లేదంటే వాళ్ళ సంబంధికులకు కానీ ఏమని చెప్తున్నారు? ఫస్ట్ థింగ్ మనం పేషెంట్ వచ్చినప్పుడు ఒక పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నాడో స్టడీ చేస్తామండి. ఆ డిపెండెన్సీ ఏ లెవెల్లో ఉంది, విత్డ్రాల్ సిండ్రోమ్స్ ఏ విధంగా ఉంది, ఫిజికల్గా కానీ సైకలాజికల్గా ఎమోషనల్గా ఎలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా. అదేవిధంగా ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయా, ఫ్యామిలీలో ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఫ్యామిలీలో అడిక్షన్స్ ఏమైనా ఉన్నాయా. సో ఇవన్నీ కూడా స్టడీ చేసిన నేపథ్యంలో పిల్లలకు చెప్పగలుగుతాం. కానీ తీసుకొచ్చిన పేరెంట్స్ కూడా ఆల్కహాల్ తాగడము, సిగరెట్ తాగడము, గుట్కాలు తాగడం ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళ అమ్మకు కానీ నాన్నకు కానీ. సో వాళ్ళు కూడా మానుకోవాలి. ఎప్పుడైతే మన పేరెంట్స్ కూడా మోడల్గా ఉంటారో పిల్లలు కూడా మానేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉంది. కాబట్టి వాళ్ళు చెప్పే యూత్ ఏమిటంటే జనరల్గా వాళ్ళు మొదటి స్టేజ్ వ్యసనానికి 5 దశలు ఉంటాయి. డినైల్, యాంగర్, డిప్రెషన్, బార్గెనింగ్ అండ్ అక్సెప్టెన్సీ. ఈ 5 దశ వచ్చే వరకు చివరికి ఎప్పుడో 15, 20, 30 సంవత్సరాలు కూడా కావచ్చు. కాబట్టి డినైల్ స్టేజ్లో మొత్తం స్టూడెంట్స్ ఎవడొచ్చినా కూడా డినైల్ స్టేజ్లోనే ఉంటాడు, చెప్పినది వినడు. సో అర్థం గ్రహించే శక్తి కూడా ఉండదు. కాబట్టి ఏదో మన ఇప్పుడు యూట్యూబ్లో వీటిలో కూడా చూస్తున్నాం, ఆ దేవుళ్ళు వాడేవాళ్ళు, శివుడు వాడేవాళ్ళు ఇలా చెప్తూ వాళ్ళు అవి మాకు కూడా ఉల్టా చెప్తూ మమ్మల్ని కూడా కన్విన్స్ చేయలేక చూస్తారు. కానీ ఇదంతా కూడా వాడు ఆల్సో ఒక గంజాయి మత్తు, దాని ఎఫెక్ట్ వాడి మీ బ్రెయిన్ మీద ఉంది. వాడు పిచ్చివాడుగా తయారైపోయాడు. ఆ సైకోసిస్ ఎఫెక్ట్ వల్ల వాడు ఉన్నతుడుగా, వాడు మేధావిగా ఫీల్ అవుతాడు. చాలా మంది పేరెంట్స్ చెప్పేది అంటే డాక్టర్ గారు మీకే మా వాడు లెసన్ చెప్తాడండి అంటారు. రియల్గా మంచి వ్యక్తులే, జెన్యున్ వాళ్ళే, మంచి వ్యక్తులే. కానీ గంజాయి మత్తులో వీళ్ళు ఏమవుతున్నారంటే విలువలు, నైతిక విలువలు కోల్పోయి చివరకు దరిద్రమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. అది ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? పేరెంట్స్ మీద, ఫ్యామిలీ మీద పడుతుంది. సమాజంలో ఎక్కడో జరిగిన 1-2 సంఘటనలు మనం వాళ్ళని సాధారణ వ్యక్తిగా మార్చొచ్చు అనేది ఖచ్చితంగా నెక్స్ట్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు మాజీ ఎక్సైజ్ అధికారి వివేకానంద రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. రైట్ సార్, వివేకానంద రెడ్డి గారితో మాట్లాడే ముందు హేమంత్ గారు, స్పెసిఫిక్గా ఈ గంజాయి కానీ డ్రగ్స్ ఈ వాడకంకి సంబంధించిన వాళ్ళ సైకలాజికల్ ఫీలింగ్స్ ఎట్లా ఉంటున్నాయి? అంటే మనం దీన్ని షూట్అవుట్ చేయలేమా? ఈ అంటే అది ఒక గంజాయి తీసుకుంటే ఒక మంచి అనుభవం కలుగుతుందన్న ఒక రకమైన అంశం ఒకటైతే అక్కడి నుంచి ప్రారంభమైన అలవాటు చివరికి ఎక్స్ట్రీమ్నెస్కి ఇప్పుడు చెప్పారు జయరాం రెడ్డి గారు, ఎలాగా ప్రవర్తన ఉంటుంది, ఎలాగా వాళ్ళ లైఫ్ పరివర్తన చెందుతుందని. సో ఇప్పుడు బేసికల్గా జీవితంలో ఏమైనా చేస్తే ఒక సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్, ఒక ఫీలింగ్ ఆఫ్ గ్రాటిఫికేషన్ అనేది ఉంటుంది. ఇది లేనప్పుడు ఈ డ్రగ్స్ లాంటి గ్రాటిఫికేషన్, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కొరకు తీసుకోవటం, ఆ మూమెంట్లో కొంచెం ఒక ఫీలింగ్ ఎక్స్ట్రెసీలకు తీసుకురావటం, ఎంజాయ్ చేయటం, దానికి అలవాటు అయిపోతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్. న్యాచురల్ ప్రాసెస్ ఏంటిది? కెమికల్స్ ఆటోమేటిక్గా బ్రెయిన్ రిలీజ్ చేస్తూ ఉంది, అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానికి ఆటలు, పోటీలు, ఫ్రెండ్స్తో కలిసి తిరగటము, మూవీ చూసుకోవటము, రిలేషన్షిప్స్ అలా ఉండటము, ఏదో సరదాగా ఎంటర్టైన్మెంట్ దాంట్లో ఇన్వాల్వ్ అవటము, ఇట్లాంటి గ్రాటిఫికేషన్స్ ఉంటుండే ఒకప్పుడు. మెల్లమెల్లగా ఏమైపోయింది, పర్టికులర్ ఇప్పుడు మన పాండమిక్ లాక్డౌన్స్ అయినాయి అనుకోండి, బయటికి పోవటం లేదు, ఎక్కడ పోవడానికి లేదు, గ్రాటిఫికేషన్ దొరకట్లేదు, ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కడ దొరకట్లేదు. సో మెల్లగా చాలా మంది ఇండ్లలో, టెర్రస్ పైన, తొట్లలో కూడా గాంజా చెట్లు పెంచుకోవటాలు ఇవన్నీ అయినాయి. సో దీంతో ఏమైపోయింది, కొంచెం ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కూడా చేసుకుంటూ అలవాటు పడిపోయి అది ఒక పెద్ద ఎత్తున తయారైపోతాం. సో సమ్వేర్ వీ హ్యావ్ టు అడ్రస్ వై పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. ఆ ఏరియాస్ కూడా చూడాలి. ఇప్పుడు ఒక దిక్కు మనం సెక్యూరిటీ పెట్టి వెతికి పట్టుకొని పనిష్మెంట్లు ఇవ్వటం అదొకటి, అది ఒక ఎక్స్ట్రీమెంట్. కానీ అసలు సోర్సెస్ ఏంటి, ఎందుకు ఇలా తయారవుతున్నారు, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ టు బి డన్. స్కూల్ లెవెల్లో అన్నప్పుడు స్కూల్ లెవెల్లో మనం ఎటువంటి ఓరియంటేషన్ ఇస్తున్నాం పిల్లలకు, వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ అందుతుందా? అప్పుడు ఎయిడ్స్ అన్నప్పుడు విపరీతంగా ఎయిడ్స్ క్లాసెస్ తీసుకుంటా ఉండే, స్కూల్లో సెక్షువల్ క్లాసెస్ తీసుకుంటా ఉండే, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు టేక్ ప్రికాషన్స్. అట్లానే ఇప్పుడు పులిరాజా అన్న ఒక కాన్సెప్ట్ తో అది బాగా జనంలోకి వెళ్ళేటట్టు చేశారు. ఇప్పుడు కూడా ఇట్ ఈస్ టైం. ఎందుకంటే ఇప్పుడు ఒక రేంజ్ లో చాలా విపరీతంగా పెరిగిపోతా ఉంది, స్ప్రెడ్ అయిపోతా ఉంది, యూత్ చాలా గురి అయిపోతా ఉన్నారు. కాబట్టి దాన్ని తప్పకుండా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనుషులు హ్యాపీగా లేనందుకు ఎటువంటి వేరే ఆబ్జెక్ట్స్ ఇవ్వటం, క్రీడా రంగంలో బాగా ప్రోత్సహించడం, ఎంటర్టైన్మెంట్ చేయటం బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాంక్ బండ్ మీద ఇప్పుడు రకరకాల ప్రోగ్రామ్స్ ప్రతి సండే అవుతున్నాయి. ఇలా కొన్ని ఫ్యామిలీ వాళ్ళు బయటికి వెళ్ళటం, కొంచెం ఎంజాయ్ చేయటం, ఈ గ్రాటిఫికేషన్, ఎక్స్టర్నల్ గ్రాటిఫికేషన్ తో ఒకవేళ పిల్లలు ఇన్వాల్వ్ అయిపోతా ఉంటే ఇటువైపు గంజాలు, డ్రగ్స్ మీద కొంచెం ఇంటెన్సిటీ తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో దాన్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ కూడా చూసుకుంటూ పోవాలి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. రైట్. వివేకానంద రెడ్డి గారు, అంటే ప్రధానంగా సమస్య ఎక్కడ వస్తుంది? చెప్పండి.
అంటే ఈ గంజాయి సాగుకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లోనే కాదు, ఒకటి అక్కడ సాగు చేస్తున్నారు, వినియోగం సంబంధించి చిన్న చిన్న పట్టణాలు కూడా ఇప్పుడు కల్చర్ వచ్చేసింది, చిన్న చిన్న పట్టణాలు కూడా ఇన్సిడెంట్స్ బయటపడుతున్నాయి. అంటే ఏ విధంగా తీసుకొస్తున్నారు ఇలాంటివి? అంటే మీరు ఎక్సైజ్ అధికారిగా ఉన్నారు కాబట్టి మీ సోదాల్లో ఏం బయటపడుతుంది, ఎలాంటి మార్గాలు ఎంచుకుంటున్నారు, ఫుల్ స్టాప్ పెట్టేది ఎలా? అంటే ఒకటండి ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణలో కూడా మనకు రేగొండ, చిట్యాల, భూపాలపల్లి ఆ మండలాల్లో ఉండేది, నారాయణఖేడ్లో కూడా కొంచెం ఉండేది. ఇప్పుడు తెలంగాణలో నామినల్గా అయిపోయింది. ఇప్పుడు ఏమైనా విశాఖపట్నం ఏజెన్సీలో 5 నుంచి 7 మండలాలు ఉన్నాయి మొత్తం. ఆ ఏజెన్సీ మండలాల్లోంచి మనకు జనరల్గా చెక్ పోస్టులు, టోల్ గేట్లు అవాయిడ్ చేస్తూ తీసుకుని వస్తారు. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం కన్సీల్డ్ తీసుకొస్తారు కాబట్టి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మనకు ఉంటే తప్ప వాటిని పట్టుకోవడం చాలా కష్టం అండి. అంటే మనకు ఆ ఇన్ఫర్మేషన్ సోర్స్ ఏదైనా ఉంటేనే దాని ద్వారా వస్తుంది. మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ 2 రకాలు. ఒకటేమో డబ్బు ఆశించి వస్తుంది, అది చాలా తక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. రెండోది రైవలరీ అమాంగ్ డిఫరెంట్ గ్రూప్స్. వాళ్ళ గ్రూప్స్లో డిఫరెంట్ గ్రూప్స్ వల్ల రైవలరీ వల్ల మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కువ వస్తుంది. సో జనరల్గా మనం దాని ద్వారానే ఎక్కువ తీసుకుంటాము. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్, కన్జంప్షన్ ఇవన్నీ చేయాలి కానీ ఎట్ ద సేమ్ టైం బట్ మనం కల్టివేషన్ లెవెల్లోనే ఎక్కువ కంట్రోల్ చేయాలండి. ఇది కల్టివేషన్ లెవెల్లో కంట్రోల్ చేయడానికి ప్రాబ్లం ఏంటంటే మనకు ఈ రెవెన్యూ రికార్డ్స్, సర్వే నెంబర్స్ ఐడెంటిఫై చేయడం, ఇవి చేయడం విలేజ్ లెవెల్లో ఆఫీసర్స్. నేను అక్కడ విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్ కూడా చేశాను. సో అక్కడ అంత కోఆర్డినేషన్ పూర్తిగా కనిపించలేదండి నాకు. కొంతవరకు ఉండింది. బట్ ఏంటంటే మనము ల్యాండ్ ఓనర్స్ని ఐడెంటిఫై చేయాలి. దీనికి ఏంటంటే ఫస్ట్ ఎక్కడ జరుగుతుంది అని తెలుసుకున్న తర్వాత ల్యాండ్ ఓనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తేనే తగ్గుతుంది. అట్లా కాకుండా మనం సింపుల్గా ఏదో డిస్ట్రాయ్ చేసి వస్తే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వేసుకుంటాడు. దీని ద్వారా ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఫస్ట్ కల్టివేషన్ లెవెల్లో కంట్రోల్ చేయాలి. ఇక రెండో లెవెల్లో ఏంటంటే మనకి పర్సనల్ కన్జంప్షన్ చాలా తక్కువ క్వాంటిటీలో దొరికినప్పుడు వాళ్ళకి 3-4 డేస్లోనే బెయిల్ వస్తుంది. అది ప్రాబ్లం. తర్వాత తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్లో, ఏపీ ఎక్సైజ్ యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఉంది, ఇండియన్ హెంప్ అనే ప్రొవిజన్ ఉన్నంతకాలం ఇప్పుడు మేజిస్ట్రేట్ కోర్ట్స్ ఓన్లీ 3 years వరకు పనిష్మెంట్ ఉన్నదాన్ని మేజిస్ట్రేట్ కోర్టే తీసుకుంటుంది. మేజిస్ట్రేట్ కోర్ట్ తీసుకున్నప్పుడు మీకు 2 daysలోనే బెయిల్ వస్తుంది. సో అట్లా కాకుండా మన ఎక్సైజ్ యాక్ట్లో ఆ ప్రొవిజన్ తీసేసినప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ గవర్న్ చేసి స్పెషల్ కోర్టుకి వెళ్ళిన తర్వాత మినిమం 7 to 10 days మినిమం ఉంచుతారండి. ఈవెన్ స్మాల్ క్వాంటిటీ ఉన్నా కూడా. మనకేంటంటే కొంచెం ఏదైనా కూడా చట్టం ఎప్పుడు కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందంటే డెటరెంట్ ఎఫెక్ట్ అనేది ఉండాలి. అంటే ఇది చేస్తే ఇంత పనిష్మెంట్ ఉంటుంది, ఇది చేస్తే ఇంత తీవ్రత ఉంటుందనేది తెలియాలి. ఇవన్నీ తెలియనంత కాలం మనం ఈ కౌన్సిలింగ్లు ఇవన్నీ ఉంటాయి కానీ బట్ ఏంటంటే మెయిన్ లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీలో నేను పనిచేసిన ఆఫీసర్గా చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా డెటరెన్సే బాగా పనిచేస్తుందని నా ఉద్దేశం, అట్లీస్ట్ బిగినర్స్ లెవెల్లో. అంటే వివేకానంద రెడ్డి గారు, మీరు ఈ ఎన్డీపీఎస్ చట్టం సంబంధించి ప్రస్తావించారు కాబట్టి మనం చూసే ఎన్డీపీఎస్ సెక్షన్ 27 ప్రకారం సంవత్సరం జైలు శిక్ష, 20,000 వరకు జరిమానా, జరిమానా 2 విధించే ఛాన్స్ ఉంది. ఇది ఎవరికంటే వ్యసనపరులైనా, సరదాగా తీసుకున్న, ఫస్ట్ టైం తీసుకున్న ఇదే శిక్ష. కానీ లేటెస్ట్గా సామాజిక మంత్రిత్వ శాఖ చేసిన సూచన ఏంటి? మత్తు పదార్థ బాధితులకు జైలు అవసరం లేదు, బాధితులందరికీ జైలు సరికాదు, బాధితులను పెడ్లర్లను ఒకేలా చూడొద్దని. ఇది కరెక్టే అంటారా? ఇలాగా అనుకోదండి. ఇదేంటంటే చట్టంలో కూడా మార్పులు రావాలంటున్నారు. చెప్తాను మీకు. ఇంటర్నేషనల్ నార్కోటిక్ కన్వెన్షన్స్ కూడా ఉన్నాయి, వాటిని బట్టే వెళ్లాల్సి వస్తుందండి. మన దేశం ఇండిపెండెంట్గా వెళ్ళలేదు. ఓకే. సో దాన్ని బట్టి ఏంటంటే కంపల్సరీగా వేరే దేశాల్లో కూడా ఎక్కడైతే కెనబిస్ ఆర్ యూఎస్లో మార్జువానా అంటారు, ఇది ఇల్లీగల్గా ఉన్నప్పుడు దానికి పనిష్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయో, ఏ రేంజ్లో ఉన్నాయో మనం కూడా బై అండ్ లార్జ్ ఆ పద్ధతిలోనే ఉండాల్సి వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనకు సెక్షన్ 27 మీరు చెప్పింది కన్జంప్షన్ ఆర్ పొజిషన్ ఆఫ్ పర్సనల్ స్మాల్ క్వాంటిటీ, అది మీరు చెప్పింది. దానికి ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంటుంది ఏంటంటే, నేను డీ అడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటాను, డీ అడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటే నాకు ఎగ్జంప్షన్ ఇవ్వండి అని అతను అడగొచ్చు. అడిగినప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తప్పనిసరిగా ఫస్ట్ టైం అయితే యాక్సెప్ట్ చేయాలి. సెక్షన్ 64 క్యాపిటల్ ఏ కింద వాళ్ళకి ఏంటంటే డీ అడిక్షన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక వాళ్ళకి పనిష్మెంట్, వాళ్ళను ప్రాసిక్యూట్ చేయడం అనేది ఉండదు. అది ఫస్ట్ టైం మాత్రమే వస్తుందండి ఎగ్జంప్షన్, సెకండ్ టైం రాదు. ఇంకోటి ఏంటంటే దీంట్లో అతి ముఖ్యమైనది ఏంటంటే గంజాయి విషయంలో మిగతా అన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా ఉన్న గవర్నమెంట్ గంజాయి విషయంలో కొంచెం లీనియంట్గానే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు స్మాల్ క్వాంటిటీ అంటే ఎంత అనుకున్నారు? 1 kg ఉంటే స్మాల్ క్వాంటిటీ, 1 kg ఉంటే 3-4 daysలో రిలీజ్ అవుతాడు. ఓకే, అర్థమవుతుందా మీకు? అయితే
స్మాల్ క్వాంటిటీ తగ్గించాలండి. స్మాల్ క్వాంటిటీ లెస్ దాన్ 50 grams ఉండాలి. అంటే ఇది ఇంకోటి ఇప్పుడు కూడా స్మాల్ క్వాంటిటీ అంటే పారామీటర్ 1 kg అనే ఉందా? అంటే ఇన్ని కేసులు బయటపడుతున్న తర్వాత కూడా మార్పులు ఏమి రాలేదా? లేదండి, 1 kg ఉందండి. ఓకే, ఏమి రాలేదు. అలాంటి వారికి ఎలాంటి శిక్ష ఉండదు, 3-4 రోజుల్లో వాళ్ళు విడిచిపెడతారు. అంటే శిక్ష ఉండదని కాదండి, ఫస్ట్ నేను చెప్పేది బెయిల్ వరకు చెప్తున్నాను. బెయిల్ వరకు చెప్తున్నాను నేను. 1 year వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సో రీసెంట్గా 2 years బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని రికమెండేషన్స్ ఇన్వైట్ చేసింది. NDPS యాక్టు, తర్వాత అంటే ఇండియన్ పెనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, CRPC, తర్వాత NDPS యాక్ట్, వీటిలో మొత్తం రివ్యాంప్ చేద్దాము. కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ నుంచి ప్రపోజల్ అని అడిగింది. మరి మన స్టేట్ గవర్నమెంట్ పంపించిందో లేదో నాకు ఐడియా లేదు. సో వాళ్ళు ఏంటంటే మరి మీరు చెప్పింది అయితే నాకు ఐడియా లేదు, వాళ్ళు ఇంకా స్ట్రింజెంట్గా చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నారండి. మీరు చెప్పిన పద్ధతిలో వాళ్ళని బాధితులుగా ట్రీట్ చేయడం మాత్రం కుదరదండి, కుదరదు. రైట్, వివేకానంద రెడ్డి గారు మీరు లైవ్లోనే ఉండండి. రెడ్డన్న గారు, అంటే ఈ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలంటారు? మీరు అన్నట్టుగా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి CIDలో నార్కోటిక్ విభాగం ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత నేషనల్ NCB ఉంది, అలాగే స్టేట్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ అవుతారు అని అంటున్నారు. అంటే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ వల్ల కూడా కొంత ట్రేస్ అవుట్ చేయటంలో వెనకబడుతున్నామన్న ఒక ఆరోపణ ఉంది. ఈ కోఆర్డినేషన్ ఎలా ఉండాలి? బ్రీఫ్గా కోఆర్డినేషన్ బిట్వీన్ ఇది ఒక్కటే కాదండి, అగ్రికల్చర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ తర్వాత మనకేమో విలేజ్ లెవెల్లో విలేజ్ ఆఫీసర్స్ ఉన్నారు, బ్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు, తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసో తెలీదో చాలా సందర్భాల్లో అగ్రికల్చర్ లోన్ తీసుకొని నార్కోటిక్ డ్రగ్ పండించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా మనము ముఖ్యంగా మనం ఈ నార్కోటిక్ డ్రగ్ ఇవి ఓపియం కానివ్వండి, పెథిడిన్ కానివ్వండి, మ్యాండ్రాక్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, డిమాండ్ ఉంటేనే మీకు సప్లై ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఏదైనా చేసి తీసుకొచ్చి ఇస్తారు. డిమాండే లేకుండా చేయండి అంటాను నేను. మీరు చట్టాలు ఎన్ని తెచ్చినా, ఇప్పుడు మనం చట్టాలతో తెచ్చినంత మాత్రాన ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది అని నేను అనుకోను. అయ్యా, స్కూళ్ల లెవెల్లో పాఠ్యాంశాలు పెట్టండి, ప్రజలకు చేరవేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది తాగితే ఇది జరుగుతుంది అని. అది జరిగితే ఇప్పుడు మీరు గంజాయి ఎంత కేజీ 10 రూపాయలకి ఇస్తానన్నా తాగనోడు నీ బోటోడికి నా బోటోడికి ఇస్తే ఏం చేస్తాము? ధూపం వేసుకుంటామా? వద్దండి అంటాం. అదేవిధంగా ప్రజల్లో దీని గురించిన సైడ్ ఎఫెక్ట్స్, దీని గురించినటువంటి వ్యవహారం అంతా చేరవేయగలిగితే ప్రజలందరూ తాగమంటే ఏం చేస్తారండి? ఎవరు పండిస్తారు? సో అక్కడి నుంచి మొదలు కావాలా. అవగాహన పెంచండి, ప్రజల్లో అవగాహన పెంచండి, స్కూళ్లలో కాలేజీల్లో పాఠ్యాంశాలుగా పెట్టండి. మీరు అదే కాకుండా ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారండి? దీనికి డెడికేటెడ్ స్టాఫ్ ఉందా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉందా? నార్కోటిక్ వింగ్ CIDలో ఇంత ఉంది. NCB నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో ఏమో దీన్ని పట్టించుకోరు. అదేవిధంగా మీరు ED కానీ DRI డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళేమో వాళ్ళు పెద్ద మొత్తంలో నార్కోటిక్ డ్రగ్లు ఏమైనా పెద్ద మొత్తంలో ఆఫ్రికా నుంచో లేకపోతే జహాన్స్బర్గ్ నుంచో వస్తే దానిపైన కన్నులు వేసుకొని ఉంటారు. కానీ ఈ లోకల్గా పండించే గంజాయి మీద వాళ్ళకి పెద్ద అవగాహన ఉండదు, ఏమీ ఉండదు. ఇంకో విషయం ఏమంటే, ఒక డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇంకొక డిపార్ట్మెంట్ వారికి చేరవేయరు. ఇది నేను కూడా నార్కోటిక్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను. ఇది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒకసారి మేము ఇక్కడ మ్యాండ్రాక్స్ సీజ్ చేస్తే దాదాపు 200 కోట్లు సీజ్ చేస్తే దానికి ముందు ఇయర్ DRI వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ దాన్ని చేరవేయలేదు. మనకి DRI వాళ్ళ దగ్గర ఉన్నది మనకి ఎందుకు చేరవేయలేదంటే వాళ్ళు చెప్పే వ్యవహారం వేరే. అయ్యా, మీకు CID వాళ్లకో, లోకల్ పోలీసు వాళ్లకో, ఎక్సైజ్ వాళ్లకో మేము చేరవేస్తే అది లీక్ అయిన సందర్భాలు ఉన్నాయి, ఆ రైట్స్ ప్రూఫ్ఫుల్ కాలేదు, అందువల్లనే మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని. అదే కాకుండా 4-5 రాష్ట్రాల్లో ఏక పరిస్థితిలో ఒకేసారి రైట్ చేయాలంటే మీ కోఆర్డినేషన్ ఉండదనే ఉద్దేశంతో ఆ విధంగా చెప్తారు DRI వాళ్ళు. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ DRI వాళ్ళు, ED వాళ్ళు DRI వాళ్ళతో చేసుకుంటారు, కానీ లోకల్ పోలీసులతో చేసుకోరు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కు అంతే. వాళ్ళు
సరైన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోరు. ఈ అగ్రికల్చర్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పరు, పల్లెలో వాళ్ళు పోలీస్ వాళ్ళకి చెప్పరు. సో ఈ విధంగా ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉంది ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకునే విషయంలో. థ్యాంక్ యూ రెడ్డి గారు, మీ అభిప్రాయాలు 10 టీవీతో పంచుకున్నారు. రైట్, శివ గారు, ప్రధానంగా ఎందుకు స్టూడెంట్స్ ఎక్కువగా ఎడిక్ట్ అవుతున్నారు అన్నది అంటే మీరు గమనించింది ఏంటి? గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి, ఈ విధంగా డ్రగ్స్ వాడకం మీద కొంత దొరికిందని. అలాగే చాలా మనం చూస్తున్నాం కొన్ని కాలేజీలు, కొన్ని యూనివర్సిటీల్లో ఇప్పుడు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఎక్కువగా 12 సంవత్సరాల నుంచి కూడా వినియోగం పెరుగుతుందని ఇప్పుడు జయరాం రెడ్డి గారు చెప్పారు. సో ఇప్పుడు మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్టూడెంట్స్ ఎవరు వాళ్ళకి డైరెక్ట్గా వచ్చే ఏ సోర్స్ అయినా కానీ, వాళ్ళకి వచ్చేది గంజాయి కానీ ఏదైనా కానీ డ్రగ్స్ వచ్చే సోర్స్ అయినా కానీ, దానికి వీళ్ళు అట్రాక్ట్ అవ్వడానికి కారణాలు ఏంటి అని ఆలోచిస్తే ముందుగా యూనివర్సిటీ లెవెల్లో ఆలోచిస్తే వాళ్ళకి అన్ని రకాలుగా చూడాలి. మన సోషియో ఎకనామిక్ కండిషన్స్, ఒక లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని రకాలుగా చూస్తే వాళ్ళని ఎక్కువగా అట్రాక్ట్ చేసే కండిషన్స్ ఏంటంటే సోషియో ఎకనామిక్ కండిషన్స్. నీకు సోషియో ఎకనామిక్ కండిషన్స్ అంటే పీర్ గ్రూప్స్ అనేవి వస్తాయి. చుట్టూ ఉన్న వాళ్ళు, పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎలాగా వీళ్ళకి నార్కోటిక్స్ కానీ వీటి మీద, గంజాయి కానీ వీటి మీద వీళ్ళకి ఎలా అవగాహన ఉంది. మీకు ఇప్పుడు ఒక వ్యక్తి ఎవడైనా ఒక స్టూడెంట్ ఎడిక్ట్ అయ్యాడంటే అది ఒట్టి అతని తప్పే కాదండి. ఎందుకంటే మీకు పేరెంట్స్కి ఓపెన్గా అతను చెప్పుకోలేడు. ఒక ఎడ్యుకేషన్ టైప్ ఆఫ్ సిస్టమ్ వాళ్ళకి పేరెంట్స్కి ఎలా లేదు, నెక్స్ట్ ఈ జనరేషన్కి లేదు. ఒక సార్ చెప్పినట్టు, రెడ్డి గారు చెప్పినట్టు స్కూల్ సిలబస్లో కూడా లేదు. ఎక్కడ మీకు అంతెందుకు యూనివర్సిటీ లెవెల్లో కూడా ఒక మెడికల్ మీద కానీ, లేకపోతే ఇలా హెల్త్ మీద కానీ, సైకలాజికల్ ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్స్ మీద కానీ ఏ రకంగా ఒక కోర్సు కూడా ఉండదండి. సో ఇది ఒకటి ఆలోచించాలి. ఒకటి పేరెంట్స్కి ఇప్పుడు ఉన్న కన్జర్వేటివ్ టైప్ ఆఫ్ పేరెంట్స్లో ఎక్కువ మందికి, సగం మందికి వీళ్ళు డ్రగ్ ఎడిక్ట్స్ అని చెప్పుకోవడానికి భయంతోనే చాలా మంది ఈ ఎడిక్షన్ని ఇంకా పెంచుకుంటూ పోతారు. అంతెందుకంటే పిల్లలు అలవాటు పడితే బయటకు చెప్పుకోలేరు. పిల్లలు డ్రగ్ ఎడిక్టెడ్ అని చెప్పుకుంటే సమాజంలో చిన్న చూపని. ఒక విషయం, ఇప్పుడు ఆడవాళ్ళకి పీరియడ్స్ వస్తున్నాయి అని చెప్పి డైరెక్ట్ గా బయటకు చెప్పుకోలేనంత పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు ఒక డ్రగ్, ఒక నిషేధించబడిన వస్తువుని వాళ్ళు పబ్లిక్ గా చెప్పుకొని ఆ పనిష్మెంట్ కి భయపడాలా లేకపోతే ఏం చేయాలి, వాళ్ళకి ఒక ఆలోచన లేదు. ఇప్పుడు ఇదే రకంగా మీకు ఇన్ని కారణాలు ఉండగా చూస్తే ఒక విధంగా లీగల్ గా చూసుకున్నా గానీ, లీగల్ గా వాడిని క్రిమినలైజ్ చేయడానికి, డెమోనైజ్ చేయడానికి చూస్తారు తప్పితే ఎప్పుడైనా సరే వాడిని ఒక విక్టిమ్ గా గానీ, ఒక పేషెంట్ గా గానీ ఎప్పుడు చూడరు. అతన్ని ఒక విక్టిమ్ గా చూసి అతన్ని ఎలా రీహాబిలిటేట్ చేయగలం మనం, అతనికి ఏ రకంగా ఎఫెక్ట్ అవుతున్నాయి అతన్ని మీరు చెప్పిన పాయింట్ ఆధారంగానే ఇప్పుడు సామాజిక మంత్రిత్వ శాఖ కొన్ని సూచనలు చేసింది. ఇందాక కూడా మనం ప్రస్తావించాము. అంటే బాధితులను పెడ్లర్లను ఒకేలా చూడొద్దని. అంటే పెడ్లర్ అంటే అమ్మేవాడు, బాధితుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రగ్స్ తీసుకున్నానంటే నేను ఎడిక్టెడ్, అందరిని ఒకేలా చూడొద్దని. రెండు, చిన్న మొత్తంలో వ్యక్తిగతంగా డ్రగ్స్ తీసుకుంటున్న బాధితులకు జైలు సరికాదు, అందరినీ ఒకేలా చూడొద్దు, జైలుకి బదులు డీఅడిక్షన్ సెంటర్లకు పంపించాలి అని. అలాగే ఇప్పుడు మన వివేకానంద రెడ్డి గారు చెప్పారు, ఫస్ట్ అయితే ఒక ఛాన్స్ ఉంటుంది, ఫస్ట్ డీఅడిక్షన్ సెంటర్కి నేను వెళ్తాను అని చెప్పడం ద్వారా ఫస్ట్ దర్యాప్తు అధికారి అక్కడ వరకు ఛాన్స్ ఇస్తారని ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు చెప్పారు. సో అదే రకంగా చూసుకున్నాయంటే ఆ ప్రొవిజన్స్ కొన్ని ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మన కంట్రీతో కొన్ని యూరోపియన్ కంట్రీస్ తో కంపేర్ చేసినా మీరు, లేకపోతే అమెరికన్ కాంటినెంట్ లో మీరు చూసినా గానీ కంట్రీస్ లో మీకు ఆప్షన్ ఎలాగుండిద్ది. ఇప్పుడు ఒక అతన్ని కమ్యూనిటీ సర్వీస్ అని ఉండిద్ది, కమ్యూనిటీ సర్వీస్కి పంపిస్తారు, లేకపోతే అతన్ని డీఅడిక్షన్ సెంటర్లకు పంపించేది. అది ఒకసారి జరిగితే ఆప్షన్ కాదు, అది ప్రతిసారి ఉండిద్ది. ఒకటి ఏంటంటే అది అలవాటు అవ్వడం, సడన్ గా వచ్చే ప్రాసెస్, సడన్ గా పోమంటే సడన్ గా పోయేది కాదు. అది దానికి అలవాటు అవ్వడానికి ఒక రకంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఒక రకంగా మెడికల్ గ్రౌండ్స్ సైకాలజిస్టులతో కన్సల్ట్ అయ్యి వాళ్ళ చేత ఇలా కౌన్సిలింగ్ ఇప్పించాలి. అదే రకంగా ఈ లీగల్ ఆస్పెక్ట్స్ కూడా వాళ్ళని ఎవరిని పడితే వారిని ఇంక్రిమినలైజ్ చేయకుండా వాళ్ళని ఆలోచించాలి, ఏ రకంగా వాళ్ళని మార్చగలం. అది ఆ ఆప్షన్స్ ఎక్కువగా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయాలి. రైట్ హేమంత్ గారు, మీరేమంటారు? అంటే ఫస్ట్ ఎవరైనా ఈ డ్రగ్స్ వినియోగిస్తున్న వాళ్ళు దొరికితే మనం వాళ్ళని ఒక క్రిమినాలజీ యాంగిల్లో కాకుండా వాళ్ళని ఒక విక్టిమ్గా చూసి ట్రీట్ చేయటం వల్ల రేపు పొద్దున్న ఇలాంటి సమస్య నుంచి మనం గట్టెక్కచ్చు
అన్నది అంటున్నారు శివ గారు. 100% ఈజ్ రైట్. ఎందుకంటే ఇప్పుడు సోర్సెస్ కారణాలు కూడా చూడాలి కదా, వాట్ ఫ్యాక్టర్స్ ఈజ్ మేకింగ్ దెమ్ టు టేకప్ డ్రగ్స్. ఇప్పుడు బాగా పాకెట్ మనీ ఉన్న వాళ్ళు, రిచ్ కిడ్స్, ఏదో వాళ్ళ డబ్బులతోని ఎక్స్ట్రా మనీతోని దొంగలించుకోవటమో లేదంటే వాళ్ళ గ్యాడ్జెట్స్ అమ్ముకోనో అట్లాంటి చేసుకునే చాలా పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది పిల్లలు వాళ్ళ సెల్ ఫోన్స్ అమ్మేస్తారు, లేదా ఎక్కడి నుంచో దొంగలు చేసుకోవటం, అమ్మేసుకోవటం, ఆ డబ్బుతో ఈ డ్రగ్స్ కొనుక్కోవటం, ఇవన్నీ కూడా అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గెట్ చీప్ కదా, ఎవడో ఫ్రీగా పంచట్లేదు కదా డ్రగ్స్. సో వన్ హ్యాస్ టు పర్చేస్. సో ఇది అడిక్షన్ అయినప్పుడు పర్చేస్ అవ్వడానికి ఇంటి వాతావరణం కూడా గమనించుకోవాలి. ఇఫ్ టూ మచ్ ఆఫ్ మనీ లాండరింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అట్ హోమ్, పేరెంట్స్ విపరీతంగా అసలు రెస్పాన్సిబిలిటీ లేకుండా పిల్లలకు డబ్బులు అందిస్తున్నారు అనుకోండి, డెఫినెట్గా దీనికి గురయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. అలాగే వాళ్ళ వే ఆఫ్ లైఫ్లో కూడా ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు రిచ్ హోమ్స్లో కూడా పేరెంట్స్ సపరేటెడ్ పేరెంట్స్ ఉంటారు, లేదా ప్రతిసారి కొట్లాడుకుంటూ ఉంటారు, మానసికంగా పిల్లలు హ్యాపీగా లేరు. వాళ్ళు అటువంటిప్పుడు ఈ డ్రగ్స్కి గురి అయిపోయి దే విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎక్స్టసీ, సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫీలింగ్ బెటర్ అట్లీస్ట్ ఫర్ దట్ మూమెంట్, అది వేసుకున్నంతసేపు. ఈ కారణాలన్నీ కూడా మనం ఈ ఫ్యాక్టర్స్ని అక్కడ దిద్దుకుంటా ఉంటే ద డిమాండ్ ఫర్ డ్రగ్స్ విల్ అల్టిమేట్లీ గో డౌన్. ఇప్పుడు అది చేయకుండా తను చెప్పినట్టుగా క్రిమినలైజేషన్ మీదనే ఫోకస్ చేసుకొని పనిష్మెంట్ ఇవ్వాలి అని చేస్తే ఇవాళ రేపు ఉన్న యూత్ కూడా ఏం భయపడరండి. మీరు ఎంత చట్టం చెప్పండి, భయం చూపియండి, ఏదైనా చేయండి, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గెట్ స్కేర్డ్ బికాస్ దే నో దే కెన్ గెట్ అవే విత్ ఇట్. అదైనా కూడా పోతే పోయి కూర్చుంటాం జైల్లో మాదేంది అని అంటగా ఉంటారు. అంటే యాటిట్యూడ్లో ప్రాబ్లం ఎట్లా సెటిల్ అయిపోతుంది అంటే వే ఆఫ్ లైఫ్ అలా అయిపోతా ఉంది, వాల్యూలెస్ అయిపోయింది. దీన్ని కొంత లీనియస్ గా వాడుకునే ప్రమాదం కూడా ఉంటుంది డెఫినెట్ గా. దే టెండ్ టు గెట్ మిస్యూజ్. ఓకే, ఆల్వేస్ అక్కడ ఎవరో గమనిస్తూ ఉంటారు, ఎవరిని గురిలా తీసుకోవటం, ఎవరిని యూజ్ చేసుకోవటం ఫర్ ఫైనాన్షియల్ గెయిన్ కూడా. ఓకే, ఇప్పుడు పెద్దర్స్ కూడా ఏం చేస్తారు, ఇట్లాంటి పిల్లల్ని గమనించుకుంటారు, వాళ్ళ నెట్వర్క్స్ ఉంటాయి, ఆ నెట్వర్క్స్తో వాళ్ళు గమనించుకోవటం, పిల్లల్ని ఐడెంటిఫై చేసుకోవటం, వాళ్ళని మెల్లగా ట్రాప్ చేసుకోవటం, వాళ్ళని యూటిలైజ్ చేసుకోవటం, ఇవన్నీ దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అందుకే రెస్పాన్సిబిలిటీగా పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ సోర్స్ వేర్ దే మస్ట్ కీప్ ఎన్ ఐ ఆన్ దర్ చిల్డ్రన్. ఇంకా ఏమవుతుంది, వాళ్ళ లోపల ఎట్లాంటి మార్పులు వస్తున్నాయి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఉండి సడన్ గా మనీ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, వాడి యాటిట్యూడ్లో మార్పులు వస్తాయి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో, కళ్ళలో యూ కెన్ సీ ద గ్లో అండ్ డిఫరెన్స్ ఇన్ ద గ్లో, ఇవన్నీ గమనించుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. గంజాయి డ్రగ్స్ బాధితులు డీ అడిక్షన్ సెంటర్స్కి వెళ్ళటం వల్ల నిజంగా ఉపయోగం ఉంటుందా? డీ అడిక్ట్ అయిన తర్వాత రేపు మళ్ళీ డ్రగ్స్ తీసుకోవాలన్న కోరిక కలగకుండా డీ అడిక్షన్ సెంటర్స్లో ఏం చేస్తారు? దీనిపై జయరామ్ రెడ్డి గారు ఏమంటారో రచ్చబండ్ల బ్రేక్ తర్వాత చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో మత్తు మాఫియా ఎందుకు రెచ్చిపోతోంది? గంజాయి రవాణాను మనం అరికట్టలేమా? ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి? దీనికి సంబంధించి రచ్చబండ్ల డిబేట్ కంటిన్యూ అవుతోంది. జయరామ్ రెడ్డి గారు మనం ఇందాక మాట్లాడుకున్నాం, డీ అడిక్షన్ సెంటర్స్కి 12 ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళు ఈ గంజాయి బాధితులు కూడా వస్తున్నారని చెప్తున్నారు. నిజంగా డీ అడిక్షన్ సెంటర్స్కి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? నిజంగా ఫలితాలు ఉంటాయా? డీ అడిక్షన్ ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా ఫలితం ఉంటుందండి. అది కౌన్సిలింగ్ ఇవన్నీ అవసరమే, కౌన్సిలింగ్ అవసరమే, తర్వాత రకరకాల థెరపీస్ అవసరమే. ఏదైనా సరే ఒక డీ అడిక్షన్ ట్రీట్మెంట్, ఒక జబ్బు, దీనికి ఒక జబ్బుకు దీనికి మెడిసిన్ అవసరము. మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుంది అని మీరు చాలామంది అనుకుంటుంటారు, దానికి మెడిసిన్ లేదని. ఇతర వైద్య విధానంలో మత్తు అంటే గంజాయి, మా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద హాస్పిటల్ పోయి, కార్పొరేట్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏమిటంటే ఈ గంజాయి మత్తు నుంచి బయటికి రావడానికి ఇతర మత్తు కలిగించే మాత్రలు, టాబ్లెట్స్, తర్వాత సిరప్స్ ఏవో ఇస్తున్నారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ మత్తుకు అలవాటు పడుతున్నారు, ఆ మత్తు గోళీలు వేసుకొని ఇంట్లోనే పడిపోతున్నారు, కాలేజీకి వెళ్ళడం లేదు, ఏ రకమైన పని చేయడం లేదు. గంజాయి తాగితే ఎప్పుడైనా బయటకు వెళ్ళేవారు, కానీ ఆ డ్రగ్స్ ఉపయోగించడం వల్ల కంప్లీట్గా ఐసోలేట్, ఇంట్లోనే ఉండిపోతారు, బయటకు వెళ్ళలేకపోతారు. ఈ నేపథ్యంలో మత్తు విరుగుడు కాదు, ట్రీట్మెంట్లో భాగంగా మనం గమనిస్తే మేము ఇచ్చేది హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఈ గంజాయి నుంచి విముక్తి కావడానికి, డిపెండెన్సీ కంట్రోల్ చేస్తూ మేము ఫస్ట్ థింగ్ నుంచి ఈ ఒక అబ్బాయి గంజాయికి అలవాటు పడ్డ అబ్బాయి వచ్చాడంటే ఏ స్టేజ్లో ఉన్నాడు, డిపెండెన్సీ ఏ విధంగా ఉంది, అబ్బాయి మీరు బ్రెయిన్ మీద ఎలా పడింది, ఫిజికల్గా ఎలా ఉన్నాడు, ఎమోషనల్గా ఎలా ఉన్నాడు, ఇతర ఫ్యాక్టర్స్ అనేవి, విత్డ్రావల్ సిండ్రోమ్స్ ఎలా ఉన్నాయి. విత్డ్రావల్ సింప్టమ్స్ చాలామంది వదిలేయాలనుకుంటారు, కానీ అది తీసుకోకపోతే ఏమవుతుందంటే వాళ్ళకు భయం, టెన్షన్ అనిపెట్టు, ఆందోళన అనిపించినట్టు, చిన్న దానికి భయపడుతున్నట్టు, ఇక ఏది తోచదు, ఏది జీవితం వేస్ట్ అనుకుంటారు, సూసైడల్ థాట్స్ రావడం కానీ, అనుమానాలు రావడం కానీ, ఏ పని చేయలేరు. ఇటువంటి ప్రాబ్లం కొంతమంది షేకింగ్ అవుతుంటారు, పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి, సైకోసిస్ డెవలప్ అవుతుంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమైతుంటే వాళ్ళు తీసుకుంటేనే యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు ఆ డ్రగ్ గంజాయి తీసుకున్నప్పుడు ఆ మత్తులో వాళ్ళు హైగా ఫీల్ అవుతారు, వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. అది లేనప్పుడు జీరో అయిపోతారు, వాళ్ళు ప్రతిదానికి చిన్న వానికి భయపెడతారు, బయటకు కూడా లేని పరిస్థితిలో వస్తారు. ఈ నేపథ్యంలో ఇటువంటి విత్డ్రావల్ సింప్టమ్స్ కంట్రోల్ చేయాలి. గంజాయి మత్తు ప్రభావం ఏమవుతుందో దాన్ని హోమియో మందుల ద్వారా మనం కంట్రోల్ చేయగలిగితే తప్పకుండా దాని మీద విజయం సాధించవచ్చు. పెద్ద సమస్య కాదండి. కాకపోతే ఇక్కడ ఏమిటంటే సమస్య మెయిన్, ఆ అబ్బాయి ఏ స్టేజ్లో ఉన్నాడు. డీ అడిక్షన్ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మనకు ఈ డినయల్ యాంగర్ స్టేజ్లో ఉన్నవారు జనరల్ ట్రీట్మెంట్ సహకరించరు. సో ఈ బార్గెనింగ్, డిప్రెషన్, యాక్సెప్టెన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ వాడి చక్కగా దాని నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ స్టేజ్లో ఉంది, దాని కరెక్ట్ ప్రాపర్ మెథడు
చాలా మంది 90% మంది రాంగ్ ప్రిస్క్రిప్షన్ వాడుతున్నారు. అసలు ఎక్కడెక్కడ డి అడిక్షన్ సెంటర్కి వచ్చి సరైన వైద్యం తీసుకున్న తర్వాత మళ్ళీ తీసుకోవాలని కోరిక కలగదా? డిఅడిక్షన్ ఎస్, గంజాయి అంటే గంజాయి అనేది ఒక గంజాయి ఒకటే తీసుకుంటాడు, ఇతరత్ర డ్రగ్స్ ఏమన్నా. ఇప్పుడు గంజాయి లభించిన టైంలో కొన్ని ఈ ఫంక్షన్ సొల్యూషన్స్ కానీ, వైట్నర్స్ కానీ, ఇంకేరేజ్ రకరకాల మిక్స్డ్ హ్యాబిట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏది వాడుతున్నారు, ఏది ఎక్కువ ఎలా ప్రభావం ఉంది, బ్రెయిన్ మీద ఎలా ప్రభావం ఉంది అనేది ప్రస్తుత సమస్య ఏమిటంటే అడిక్షన్ నుంచి బయట తీసుకురావడం ఒకటి సమస్య. మళ్ళీ మొదలు పెట్టలేరంటే కొన్ని సందర్భాల్లో మొదలు పెట్టచ్చు, అది ఎందుకు అబ్బాయి లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది, లేదా వాడి డిమాండ్స్ ఏదో ఉంటుంది. నేను ఒక కోదాడ నుంచి ఒక పేషెంట్ తీసుకొచ్చారు, వాడు అబ్బాయి దాదాపు 18 సంవత్సరాలు వాడి వయసు. ఆ అబ్బాయి డిమాండ్ చేసేది వాళ్ళ ఫాదర్ మొన్ననే ఒక 2-3 months బ్యాక్ చనిపోయాడు. అబ్బాయి ఒకటే డిమాండ్ చేసేదంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్, నాకు వచ్చే ప్రాపర్టీ నాకు ఇవ్వు, నాకు వచ్చే ప్రాపర్టీ ఇస్తే నేను ఎంజాయ్ చేసుకుంటాను, నేను లైఫ్ ఎంజాయ్ అంటే వాడు ఈ గంజాయి తాగడం, దోస్తుతో తిరగడం, ఇలా వెహికల్లో వెళ్ళడము, ఇవే ఎంజాయ్ అనుకుంటాడు. ఈ నేపథ్యంలో కాబట్టి ఒక వ్యసనానికి సరదాగా అలవాటు పడబడరా, ఏ అలవాటు పడడానికి కారణాన్ని పక్కన పెడితే మనము ఒక డాక్టర్గా దానికి సపోర్ట్ ట్రీట్మెంట్ చేస్తూ పేరెంట్స్ ఆందోళన పడకుండా, టెన్షన్ పడకుండా ప్రాపర్ సెంటర్లోకి తీసుకెళ్ళి, చాలా మంది అన్ని ఆ మెడిసిన్ వాడాము, ఈ మెడిసిన్ వాడాము, ఉపయోగం లేదండి అంటే ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే, కరెక్ట్ రైట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే రైట్ ట్రీట్మెంట్ ఇస్తుంది. రైట్ ట్రీట్మెంట్ ఇవ్వనప్పుడు ఎలా ఈ డిఅడిక్షన్ ఫలితం ఉండదు. మనం చూస్తున్నాం ఇందాక నుంచి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. భాగ్యలక్ష్మి గారు చివరిగా ఈ గంజాయి పంటకు దూరంగా ఉంటామని ఈ మధ్యన కొందరు గిరిజనులు మనం చూసాం, ఏజెన్సీ ప్రాంతాల్లో పంటలను కూడా పీకేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలను మరింత ప్రోత్సహిస్తారా? నిజంగా ఏదైతే నేను ఆ రోజు న్యూస్లో కూడా చూడడం జరిగింది, ఇప్పుడు ఏదైతే గిరిజనులు పడుతున్నటువంటి ఇబ్బందులు, దానికి తగ్గట్టుగా సొంతంగా వాళ్ళంతటికి వాళ్ళే ఎస్ ఇది ఖచ్చితంగా గంజాయి సాగు అనేది చాలా తప్పుడు కార్యక్రమం కాబట్టి ఇలాంటి తప్పు మేము ఇంకా చెయ్యబోము, దీనికి ఈ రోజుతో స్వస్తి చెప్పాలన్న ఒక ఆలోచన ఏదైతే ప్రజల్లోకి వచ్చిందో అది మేము నిజంగా దిస్ ఈజ్ డెఫినెట్లీ వెల్కమ్ మూవ్ అని అయితే నేను చెప్తున్నాను. వాళ్ళంతటికీ వాళ్ళే స్వయంగా ఆ సాగుని ధ్వంసం చేస్తూ ఉన్నారు కాబట్టి మేము గవర్నమెంట్లో మేము ఉన్నాం కాబట్టి అలాంటి రైతులు ఎవరైతే ముందుకు వస్తున్నారో ఖచ్చితంగా అగ్రికల్చర్లో కావచ్చు, హార్టికల్చర్లో కావచ్చు, ఇక అగ్రికల్చర్లో ఉన్నటువంటి అన్ని ఏ రకమైనటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా అలాంటి రైతులను మేము ఐడెంటిఫై చేసుకొని అత్యధికంగా వాళ్ళని ఇంకా ఉన్నతంగా మేము వ్యవసాయం వైపు ప్రోత్సహించడానికి అన్ని రకాలుగా కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి గారు, మీ విలువైన అభిప్రాయాలు, సమయాన్ని కేటాయించారు 10 TV రచ్చబండలో భాగంగా. రైట్, వివేకానంద రెడ్డి గారు, మనకు తెలుసు 2 తెలుగు రాష్ట్రాల్లో కొంత ఇనిషియేటివ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా మన కేసీఆర్ ఒక ప్రకటన చేశారు, ఈ గంజాయి సాగు చేస్తున్నారని తెలిస్తే రైతు బీమా లాంటి పథకాలను కూడా ఇంక వర్తింప చేయము, అలాగే రైతులకి ప్రభుత్వం నుంచి ఏ సహకారం అందుతుందో అవి ఏమీ కూడా మొత్తం కట్ అయిపోతాయని. రెండోది, ఇప్పుడు మనం మన ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత, ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత ఇప్పుడు చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో డ్రోన్లు ఉపయోగిస్తూ ఎక్కడెక్కడ పంట పండిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చర్యలు సరిపోతాయా కట్టడికి? ఒక ఎక్సైజ్ ఆఫీసర్గా ఏం చేస్తే ఖచ్చితంగా దీని నుంచి మనం బయటపడవచ్చు? మొట్టమొదటగానండి, ఎప్పుడైనా కూడా గ్రాస్ రూట్ లెవెల్లో మొదలుపెట్టిన యాక్షన్స్ సక్సెస్ అవుతాయండి. ఫస్ట్ ఏంటంటే విలేజ్ లెవెల్లో, ఇప్పుడు విలేజ్ రెవెన్యూ రికార్డ్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లస్ పంచాయత్ సెక్రటరీ NDPS యాక్ట్ ప్రకారం వాళ్ళు రెస్పాన్సిబుల్. ఆ విలేజ్లో కనుక గంజాయి కల్టివేషన్, ఎనీ నార్కోటిక్స్ కల్టివేషన్ చేస్తుంటే కనుక వాళ్ళు నియరెస్ట్ ఎక్సైజ్ ఆర్ పోలీస్ ఆఫీసర్స్కు తెలియజేయాలి, అది వాళ్ళ బాధ్యత. సో ఫస్ట్ ఏంటంటే మనకు బయటి వాళ్ళని వదిలిపెట్టి ఏ విలేజ్లో జరుగుతుందో ఆ విలేజ్లో ఆఫీసర్స్కు తెలియకుండా జరిగే అవకాశం అయితే లేదండి ఫస్ట్ ఒకటి. సో కాబట్టి రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఫిక్స్ చేయాలి ఫస్ట్ ఒకటి. రెండోది ఏంటంటే రెవెన్యూ రికార్డ్స్ చెప్పాను కదా మీకు ఇంతకుముందు, కేసు పెట్టినప్పుడు అవి ల్యాండ్ ఓనర్షిప్కు సంబంధించిన ప్రాపర్ రికార్డ్స్ ఆఫీసర్స్కి ఇవ్వగలిగితే వాళ్ళని ల్యాండ్ ఓనర్స్ని ప్రాసిక్యూట్ చేయగలిగితేనే ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అదర్వైజ్ ఏంటంటే మనం ఓన్లీ డిస్ట్రక్షన్ చేసి యూజ్ లేదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఎవరెవరైతే ప్రాస్పెక్టివ్ అఫెండర్స్, ఆల్రెడీ ఓల్డ్ అఫెండర్స్ ఎవరెవరైతే చేస్తున్నారో, సస్పెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు మనం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక 4-5 years బ్యాక్ గవర్నమెంట్ ఎట్లయితే గుడంబ మీద టేక్ ఓవర్ చేసిందో ఆ పద్ధతిలో ఏంటంటే మనకు సెక్యూరిటీ ప్రొవిజన్స్ ఉన్నాయి. 110 CRPC, 109 CRPC. ఆ ప్రొవిజన్స్ను వాడుకొని ఒక 2 లక్షల వరకు అట్లా పూచీకత్తు పెట్టుకొని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర
ఒకవేళ వాళ్ళు కనుక బ్రీచ్ చేస్తే వాటిని ఖచ్చితంగా వసూలు చేసే పద్ధతి కనుక పెట్టుకుంటే, దీనికి ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్, కన్సర్న్డ్ ఎస్పీ ఈ లెవెల్లో పూర్తి ఇనిషియేటివ్ తీసుకోవాల్సి ఉంటుందండి, ప్లస్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వీళ్ళు పూర్తి లెవెల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఎప్పుడు సాధ్యమంటే హైయెస్ట్ లెవెల్లో పొలిటికల్ లీడర్షిప్ దీని విషయంలో ప్రయారిటీ తీసుకుంటేనే సాధ్యం అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు పొలిటికల్ లీడర్షిప్ తీసుకుంది కాబట్టి దీనివల్ల కొంచెం అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. అయితే చివరిగా ఒక మాట చెప్పాలి మీకు ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఎక్కడైనా ఏ క్రైమ్ అయినా చూడండి, కంట్రోల్ చేయాలని అంటే డినయల్ పనికిరాదండి. అంటే మా రాష్ట్రంలో లేదు, లేదా ఈ విషయం బయటకు వస్తే హైదరాబాద్ పేరు ఇదవుతుంది, తెలంగాణ పేరు ఇదవుతుంది, ఈ యాటిట్యూడ్ అంటే నాకు తెలిసి ఇది కరెక్ట్గా పనిచేయదు. ఇప్పుడు నేరం అంటూ ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయడానికి మనం ఫస్ట్ మెథడ్స్ ఉపయోగించాలి. ఏంటంటే మనం డినయల్ ఉన్నాయనుకోండి, అది ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోతే కానీ మనకు అర్థం కాదు. సో కాబట్టి నేను చెప్పేది ఒకటే, గవర్నమెంట్ మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం నాటుసారా విషయంలో ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకున్నామో అవే రకమైన చర్యలు గ్రాస్ రూట్ లెవెల్లో ప్లస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కనుక తీసుకోగలిగితే చక్కగా మనం చేయొచ్చు. తెలంగాణలో అంత పెద్దగా లేదండి, మన కల్టివేషన్ లెవెల్లో లేదు, ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే. ఇంకోటి ఏంటంటే మనకు ఇంటర్ డిపార్ట్మెంటల్గా ఉందండి, పొజిషన్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయండి. అయితే దీనికి ఏంటంటే ఇప్పుడు వివిధ డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడము. రెండోది 4-5 స్టేట్స్ ఇప్పుడు మనకు సంబంధించి ఒరిస్సా ప్లస్ ఆంధ్రప్రదేశ్, మనము ప్లస్ మన దగ్గర నుంచి మహారాష్ట్రకు పోతుంది. ఇట్లా ఈ 4-5 స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళ మధ్యలో ఉన్న డేటా షేర్ చేసుకోవాలండి. ఈగోస్కు పోతే కష్టం, ఎందుకంటే ఈ డేటా షేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ క్రిమినల్స్ గురించిన ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలుగుతాం. రైట్, థ్యాంక్ యూ వివేకానంద రెడ్డి గారు. రైట్, శివ గారు ఫైనల్గా అంటే యూత్కి ఏం చెప్తారు? అంటే యూత్ మీరు అన్నట్టుగా బాధితులుగా చూడొద్దు అంటున్నారు, ఆల్రెడీ ఒక ప్రొవిజన్ ఉందని ఇందాక వివేకానంద రెడ్డి గారు చెప్పారు, ఇంకేం చెప్తారు? దీని గురించి ఒకటి ఆలోచిస్తే ఇది ఒక్క మన స్టేట్లో అనే కాదు, ఇది నేషనల్ ఇష్యూ. సో ఒక రకంగా మీరు రీసెంట్ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉంది, అదే కాదనటం లేదు, ఎక్కడ పడితే అక్కడ బయటపడుతున్నాయి. బట్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో కొంచెం ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు 2019 లేటెస్ట్ సబ్స్టెన్స్ యూజ్ సర్వే తీసుకోండి, ఎయిమ్స్ది సర్వే తీసుకుంటే అందులో కేవలం ఆల్కహాల్ కన్జంప్షన్ అయితే 16 కోట్ల మంది ఉంటే గంజాయి కన్జంప్షన్ వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారండి ఇండియాలో. 3 కోట్ల మంది ఇండియాలో మీరు గంజాయి కన్జంప్షన్ వాళ్ళు అంతమంది ఉంటే అందులో డిపెండెంట్ పాపులేషన్ అంటే దాని మీదే ఇంకా అచ్చంగా అది లేకపోతే వీళ్ళు ఎవరైతే ఇక్కడ డీఅడిక్షన్ సెంటర్కి రావాల్సిన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళలోనే మీకు 40 లక్షల మంది దాకా ఉన్నారు. సో మీకు ఇలాంటి పరిస్థితిలో ఒక్క స్టేట్ గవర్నమెంట్ నుంచే కాదు, నేషనల్ నుంచి కూడా ఏ రకంగా తీసుకోవచ్చు చర్యలు, ఏ రకంగా తీసుకోవచ్చు, సమన్వయం చేసుకోవడం ద్వారానే మనం బయటపడగలం అనేది అది ఇంటర్ స్టేట్ మధ్యలో చేసుకోగలగాలి అది. రైట్. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ జయరామ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ హేమంత్ గారు, థ్యాంక్ యూ వివేకానంద రెడ్డి గారు. అంతకుముందు డిబేట్లో జాయిన్ అయిన రిటైర్డ్ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవర్ధన్ గారు, అలాగే రిటైర్డ్ ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ గారు, అలాగే మరో రిటైర్డ్ ఐపీఎస్ మాజీ డీసీపీ రెడ్డన్న గారు, అలాగే ప్రత్యేకంగా సమయం కేటాయించిన పాడేరు శాసనసభ్యులు భాగ్యలక్ష్మి గారు, మీకు కూడా 10 టీవీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అందరూ చెప్తుంది ఒకటే, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు గంజాయి సాగు పెరిగింది, అలాగే దాని వాడకం పెరిగిన నేపథ్యంలో శాఖల మధ్య సమన్వయంతోనే దీన్ని సాధించగలం. ప్రధానంగా డిమాండ్ పెరిగింది కాబట్టి డిమాండ్కి తగ్గట్టుగా అవైలబిలిటీ కూడా పెరిగింది, దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నది అందరూ సూచిస్తున్న అంశం. అదే సందర్భంలో బాధితులను పెడ్లర్స్ను ఒకే రకంగా చూడకూడదంటూ సామాజిక మంత్రిత్వ శాఖ చేసిన సూచనలు, అలాగే ఎన్డీపీఎస్ చట్టంలో మార్పులకు సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతోంది. దీనిని కొందరు లీనియస్గా తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఇలాంటి విషయంలో కొంత జాగృతతో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నది నిపుణులు సూచిస్తున్న మరో అంశంగా ఉంది. ఇది వాటి రచ్చబండ.